దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాసంతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా సమాధానంతో శక్తితో బలపరిచి తీరడానికి దేవుడు కృపావాత్సల్యము ఈ పగటి వేళ దయచేసి తీరడానికి దేవుడు మనందరినీ కూడా సహాయపరిచి తీరుడు గాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా ఉందాం. దేవుడు మనతో వాక్యాంశాల ద్వారా మాట్లాడి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగి తీరడానికి ప్రయత్నించేద్దాం. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము దాని 14వ అధ్యాయం దాని 3వ వచనాన్ని. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారి సంతతికి తెలియజేసి ఇలాగ చెప్పుము. అక్కడ చదివిన వాక్య భాగములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న ఒక వాక్య భాగమునే మనం చూచి తీరుతున్నట్టుగా మనకే కనబడుతున్నది. దేవుని యొక్క ప్రజలతో మాట్లాడుతున్న ప్రక్రియలో దేవునికి కిచ్చుచూ తీరాల్సి ఉన్న ఆరాధన కాకుండా అన్యారాధనకు దేవుని యొక్క బిడ్డలు ప్రాధాన్యత ఇచ్చి తీరి ఒక ప్రయత్నం చేసి తీరినట్టుగా ఆ వాక్యాంశాలు మనం చదివినప్పుడు మనం చూడగలిగి తీరుతున్నాం. చాలా మంది దేవుని యొక్క బిడ్డల జీవితం కూడా ఇదే రీతిగా కొనసాగుతున్న. దేవునికి సేవిస్తున్నారు కానీ వారి అంతరంగములు ఏం కాదు, దేవునికి అనుకూలమైన రీతిగా కావట్లేదు. అందుకే బైబిల్ మనకి స్పష్టంగా చెప్పుచున్న ఒక మాట, హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, దానిని వ్యాధి చెందినది, దానిని మనం ఏం చేసుకు తీరాలి? సరిపరుచుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరిక చెప్పుతున్న ఒక మాటలు ఏమని? దేవుడి వారి హృదయములో ఉన్న విగ్రహములను ఏం చేసి తీరాలి? తీసివేయడానికి ప్రయత్నం చేయగలిగి తీరాలి. అని అక్కడ 3వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, వారి లోపల నిజమైన దేవుని యొక్క స్వభావ తరగతి లేకపోవడం వలన వారి ఆత్మీక స్థితిగతిలో పడిపోతున్నట్టుగా. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన ఒక మాట, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఏం చేయకూడదు, అదే రీతి కలిగేటట్టుగా ఉండకూడదు. అలాగే ఈ పగటి వేళ నీ ఆత్మీక చర్యలో నీవు ఏ దేవునికి సేవించి తీరుతున్నావు, ఏ దేవుడు నీవు దేవునికి ఆరాధన అంగీకరించి తీరుతున్నావు, నీ జీవితంలో ఉన్న సమర్పణలను సమర్పించుకు తీరుతున్నావు. ఈ పగటి వేళ ఒకసారి ఏం చేయాలి? పరిశోధన కలిగించుకు తీరాలి. మనం సేవించిన దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, పాపములను క్షమించుచున్న దేవుడు, విడుదలనిచ్చుచున్న దేవుడు. ఆయన కాకుండా ఇంకా దేనికి మనం ప్రాధాన్యత ఇచ్చి తీరిన ఆత్మీయతలో అది విగ్రహముగా మారి తీరొచ్చు. అందుకే కొలొస్సే పత్రిక 3వ అధ్యాయములో 5వ వచనము మనం చదివినప్పుడు మనం చూడగలిగేది, దేవుని కన్నా మించినది దేనికి మనం ప్రాధాన్యత ఇచ్చినా అది ఏమై తీరుతున్నది? విగ్రహముగా మారి తీరుతున్నది. అలాగే తీరితే దేవుడికి ఇచ్చి తీరాల్సి ఉన్న ప్రాధాన్యత ఇంకా ఏ వస్తువుకి ఇచ్చినా, కుటుంబానికి ఇచ్చినా అదేమై తీరేది? అది ఒక విగ్రహముగా మారి తీరేది. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఇప్పుడు కూడా తెలియటం లేదు దేనికి వారు ఏం చేసి తీరేది, సేవించి తీరేది అన్న దానిని వారు ఏం చేసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అందుకే కొలొస్సే పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు నీ మనసులను ఏం చేసుకు తీరాలి? నవీనపరుచుకు తీరాలి. ఆత్మీక విషయము పట్ల నీవేం చేసుకు తీరాలి? గురి పెట్టుకు తీరాలి. కారణం ఏంటో తెలుసా? నీవు క్రీస్తు యేసు కొరకు మరణింపబడి తీరావు కాబట్టి, క్రీస్తు యేసు నీలో జీవించుచున్నది కాబట్టి ఏం చేయకూడదు? నీ మనసును నవీనపరచుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు ప్రయత్నం చేసుకోవాల్సిన ఒక విషయము, దేవునికి మాత్రమే మనలో ఏమిచ్చి తీరాలి? చోటించుకు తీరాలి. అదే కొలొస్సే పత్రిక 3వ అధ్యాయము దాని 5వ వచనాన్ని మనం చదివినప్పుడు చూసిన మాట మీరు చూడండి. 3వ అధ్యాయం 5వ వచనము, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అక్కడ చెప్పిన వాక్యోపదేశం, నువ్వు యథార్థంగా దేవునికి సేవించి తీరాలి అంటే నువ్వేం చేసుకు తీరాలి? కొన్నిటిని చంపే ఒక ప్రయత్నం చేసి తీరాలి. అది చావకపోతే
విగ్రహారాధన నీ లోపల నుంచే వచ్చి తీరుతుంది. అక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుచున్నది. శారీరకంగా వచ్చిన క్రియలలో వచ్చిన కొన్ని పద్ధతుల గురించి అక్కడ బైబిల్ మనకి చెప్పి తీరుతున్నది. వాటిని మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో ఏం చేసుకు తీరాలి? చంపుకునే ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ పగటి వేళ నీ ఆరాధనను పరిశోధించేటప్పుడు చచ్చిన సామగ్రిని పట్టుకొని దేవునికి సేవించి తీరితే దాని అర్థం నువ్వు ఆరాధన చేసి విగ్రహాన్ని స్థాపించుకు తీరేది. దేవుని పేరట దేవుని యొక్క వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఆత్మీయతను అభ్యంతరపరచుకు తీరి ఏం చేసి తీరు? విగ్రహాన్ని స్థాపించుకు తీరు. మనం అనుకున్న విగ్రహం అంటే మన దేవుని బిడ్డలు అన్యుల మీద పడిపోతున్నారు. పొరలేని దేవుని బిడ్డలు అన్యుల ఆనికి సిద్ధాంతం ఉంది. విగ్రహారాధన చేసి తీరడానికి, విగ్రహానికి సేవించి తీరడానికి. దేవుడు వారి మీద పడి ఏడవడానికి దేవుడు ఏం చెప్పలేదు. దేవుని బిడ్డల లోపల ఉన్న విగ్రహాలను ఏం చేసి తీరాలి? పగలగొట్టే ప్రయత్నంలో ఉండి తీరాలి. అది ఎక్కడ చెప్పుచున్న మాట. విగ్రహారాధన మన హృదయంలో ఏమై తీరేది? స్థాపించుకోబడి తీరేది. విగ్రహారాధన ధనముగా, విగ్రహారాధన ఘనతగా, విగ్రహారాధన ప్రజల మీద ఆసక్తిగా, విగ్రహారాధన విజయముగా, విగ్రహారాధన వ్యక్తి పరాన్ని ఘనపరిచి తీరేదిగా, విగ్రహారాధన దేవునికి మించి దేవునికి ఇచ్చి తీరాల్సిన ఉన్న చోటును వేరే దానికి ఇచ్చి తీరితే దాని అర్థము ఒక దేవునికి రక్షకునిగా అంగీకరించిందే విగ్రహాన్ని స్థాపించుకు తీరడానికి. అందుకే కొలొస్సే సంఘ బిడ్డలకి దేవుని యొక్క దాసు స్పష్టంగా చెప్పుచున్నది అన్నమాట. క్రీస్తుని నీలో ఏం చేసి తీరాలి? జీవింపచేసి తీరడానికి, నీ మనసును వేర్పరచుకు తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. మనసు మారకపోతే విగ్రహం నీలోనే స్థాపింపబడి ఉండి తీరగలుగుతాయి. అందుకే ఇస్కేల్ గ్రంథం 14వ అధ్యాయము మనం చదవగలిగి తీరినప్పుడు మనం అక్కడ చూడగలిగిన ఒక మాట. విగ్రహం వారి హృదయములోనే ఏమై ఉంది? స్థాపింపబడి ఉన్నది. దాని అర్థం ఏది నీ హృదయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతున్నదో అది నీకు విగ్రహంగా మిగిలిపోయి తీరేది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? అధికముగా హృదయానికి ఎవరికి ఇచ్చి తీరాలి? దేవునికి అప్పగించేటట్టు ఉండి తీరాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చదివినప్పుడు సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి తీరి సృష్టించిన దేవునికి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా దేవుడు ఏం చేసిన వ్యర్థమైన వాటిని ఏం చేసుకు తీరుతున్నారు? వారు అధికంగా ఇచ్చుకు తీరడానికి ఉన్న ప్రయత్నాలు చేసుకు తీరుతున్నారు. దాని అర్థం మనల్ని సృష్టించిన దేవుడు ఎవరు? మనల్ని సృష్టించిన దేవుడు త్రియేక దేవుడు. దాని అర్థం ఆదికాండం మనం చదవగలిగినప్పుడు సృష్టించింది యేసయ్య మాత్రం కాదు, చాలా మంది దగ్గర సృష్టించింది యేసయ్య. అది ఇప్పుడు కూడా చాలా మందికి త్రియేక దేవునికి ఉన్న తత్వం తెలియట్లేదు. సృష్టించేటప్పుడు త్రియేక దేవుడు ఉండేవారు. యేసయ్య మాత్రం కాదు సృష్టించింది, పరిశుద్ధాత్మ మాత్రం కాదు సృష్టించింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క కలయుక్కలోనే ఏమై తీరింది? సృష్టి వ్యాపరింపబడి తీరింది. అందుకే ఎక్కడ ఎవరికి ఘనత ఇచ్చుకు తీరాలో కొందరికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. అందుకే సృష్టించిన ప్రక్రియలో త్రియేక దేవుని తత్వం ఉంది. యేసయ్య జన్మించిన క్రమావళి ప్రక్రియలో యేసయ్య త్రియేక దేవుని యొక్క తత్వం ఉంది. మన ప్రార్థనకు ముగింపులోకి మనం పాడేది త్రియేక దేవుని యొక్క నామం. బాప్తిస్మములో త్రియేక దేవుని యొక్క నామ ప్రక్రియ ఉంది. దాని అర్థం సృష్టించిన దేవుని తప్ప సృష్టికి ఏం చేయకూడదు, అధికంగా ఘనతించుకునే ప్రయత్నం ఉండిపోకూడదు. ఇక మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో యేసయ్య ఈ భూమిలో సంచరించుకు తిరిగినప్పుడు యేసయ్య తన ప్రజలను వైపు తిరిగి చూచి చెప్పిన ఒక మాట, ఈ ప్రజలు వ్యర్థముతో నన్ను పలికి వారి హృదయం ఏమై ఉన్నది? నా దగ్గర నుంచి దూరమై ఉన్నదని యేసయ్య తన ప్రత్యక్షతలో తన సద్భక్తులతో తిరిగినప్పుడు యేసయ్య చెప్పిన ఒక మాట. పెదవులతో మాత్రం వాళ్ళు ఏం చేసి తీరేది? స్తుతించి తీరేది, గణపరిచి తీరేది, ఆరాధించుకు తీరేది. హృదయం ఎప్పుడు కూడా ఎక్కడున్నది? యేసయ్యకు దగ్గరే కాకుండా యేసయ్య దగ్గర నుంచి ఏమై ఉన్నట్లు? దూరమై ఉన్నట్లా ఉన్నట్టుంది. అలాగైతే ఆ ప్రజలు యేసయ్యని వెంబడించింది దేనికి? ఆ ప్రజలు యేసయ్యని వెంబడించి తీరింది అద్భుతాలు చూసి తీరడానికి, ఆహారము కొరకు. ఇంకా కొందరు యేసయ్యని వెంబడించి తీరింది ఏంటి తెలుసా? యేసయ్యతో తిరిగితే ప్రజలను చాలా మందిని చూచుకు తీరచ్చు. దాని అర్థం నువ్వు దేని కొరకు యేసయ్యని వెంబడించుకు తీరేది? ఈ పగటి వేళ ఒక పరిశోధన నుండి తీరాలి. యేసయ్యను వెంబడించుకు తీరే వారి దాంట్లో దేవుడు నీ నిజ స్థితిని బయలుపరిచే తీరే దేవుడు ఆయన. అందుకే మనం తెలుసుకు తీరాలి. మనం స్తుతించేటప్పుడు ఉట్టి 4 మాటలు చెప్పడం కాదు, ఆ మాట్లాడిన మాట సరవు కాదు. దేవుడు దానిని తేల్చి తీరితే మళ్ళీ నువ్వు వస్తావో లేదో చెప్పుకోలేవు. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య సూటిగా వారితో మాట్లాడి చెప్పిన ఒక మాట, మీ పెదవులో క్యారాధన వ్యర్థం, హృదయం నాకేం కాదు. ఏ రీతిగా
పూర్తిగా అనుకూలం చెందేటట్టుగా కాలేదు. అందుకే దేవుని యొక్క బిడ్డల హృదయాన్ని మనం ఏం చేసుకు తీరాలి? దేవునికి దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హృదయం లోపల నుండి వచ్చేది నోరు ప్రస్తావించుకు తీరేది. నీ హృదయం దేనితో నిండున్నదో అదే నీ శరీరం ఏం చేసుకు తీరేది? ప్రస్తావించే ప్రక్రియలోకి వచ్చి తీరేది. ఇక మనం మత్తయి సువార్తల పుస్తకంలోకి వస్తే దాని 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసయ్య ప్రత్యేకంగా తన ప్రజలతో మాట్లాడుతూ చెప్పుచున్న ఒక మాటను మనం అక్కడ చూచి తీరచ్చు. లోకములో మనకి ఏమై ఉన్నది? 2 యజమానులు ఉన్నాయి. ఒకటి ధనము, ఇంకొకటి దేవుడు. దేనిని నీవు సేవించుకు తీరుతున్నావు. అందుకే ఈ 2 యజమానిని సేవించే ప్రక్రియలో నిజమైన దేవుని పక్కకు పెట్టేసి విగ్రహము చెంది తీరేటట్టుగా ఉన్న దానిని ఏం చేశారంటే అధికంగా ఘనతనిచ్చుకు తీరుతారు. అలాగే దీనికి ఒక సందేహం రావచ్చు, ఎందుకు దేవుడు ఈ లోకంలో 2 దేవతల నుంచి తీరింది? ఒకటి డబ్బు, ఇంకొకటి దేవుడు. దాని అర్థం నిజమైన దేవుడిని ఉంచి అబద్ధమైన దానిని కూడా నీ చేతికిచ్చి దేని ద్వారా దేవునికి సేవించి తీరుతావు అని దేవుడు కోరాలని కోరుచున్నాను. ఇక్కడ కొందరికి డబ్బు మించుకుపోవడం వలన దేవునికి ఉన్న ప్రాధాన్యత ఏం కావట్లేదు, ఇచ్చుకునే ఒక ప్రయత్నం లేదు. అందుకే ఇక్కడ చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదివినప్పుడు కొందరు దేనిని సేవించి తీరుతున్నారు, కొందరు దేవుని కొరకు బతుకుతున్నారు, డబ్బు కోసం మాత్రం బతికి తీరుతున్నారు. డబ్బే వారి జీవితానికి ఏమై తీరేది? శరణమై తీరేది. అందుకే కొందరికి అన్ని విషయాలకి ఏం కావాలి? ప్రార్థన పెట్టించే డబ్బు ఉండాలా, ఆరాధన పెట్టించమంటే డబ్బు ఉండాలా, భోజనం పెట్టించాలన్న దాని అర్థం నీ దేవుడు డబ్బే. అర్థం కాలేదు అనుకుంటా. మరి మీ దేవుడు ఆ దేవుడేమో, అందుకే మీరు ఎవరు కనపరచట్లేదు. పర్వాలేదు, నేను దేవునికి స్తోత్రం చేస్తే వారికి స్తోత్రం. నా దేవుడు డబ్బు కాదు, నేను డబ్బుకి కాదు ప్రాధాన్యత ఇచ్చుకు తీరేది. నేను సేవించిన దేవుడు ఆయన తేజోమయుడైన దేవుడు, ఆయన డబ్బుకు మించిన దేవుడు. అందుకే డబ్బు మనుషులందరికీ అవసరం. ఎందుకు డబ్బులు మనుషులకు అందరికీ అవసరం? డబ్బు ఉంటేనే అన్ని కార్యాలు ఏమై తీరేది? జరిగి తీరేది. డబ్బు ఉంటేనే మనకు పని ఉండేది. డబ్బు ఉంటేనే మనకేం కలిగేది? సమాజంలో మనకి ఘనత వచ్చి తీరేది. డబ్బు ఉంటేనే మన పేరు పైకి కనబడి తీరేది. దాని అర్థం డబ్బు కాదు మనల్ని పోషించి తీరాల్సింది, మనకి పోషించి తీరాల్సింది దేవునితో ఉన్న అనుబంధం. అందుకే డబ్బు కన్నా అధికంగా ఎవరికి వాల్యూ ఇచ్చుకు తీరాలి? ఏ దేవునికి వాల్యూ ఇచ్చుకు తీరే ఒక ప్రయత్నం చేసుకు తీరాలి. ఇక గలాత్య పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చినప్పుడు చాలా మంది డబ్బుకి కాదు మనుషులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతారు. అందుకే భాస్కర్ చెప్పిన మాట కన్నా కుటుంబ సభ్యులు ఊరోలు చెప్పిన మాటలకు అధికంగా ఏం చేసి తీరుతారు? ఘనతనిచ్చే ప్రక్రియను చేసుకు తీరుతారు. ఉత్తునే సంఘాలకు వస్తున్నారు కానీ సంఘములో ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయట ప్రజలు చెప్పే మాటలను ఏం చేసి తీరేది? అధికంగా ఘనతనిచ్చుకు తీరేది. అలాగే తీరితే అది ఒక విగ్రహముగా బైబిల్ ఏం చేసి తీరుతున్నది? బోధించి తీరుతున్నది. అందుకే చాలా మంది జీవించేది దేనికి తెలుసా? ప్రజలను ఇంప్రెస్ చేయడానికి. మా అమ్మ ఏమంటారు అనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటారు. దాని అర్థం నువ్వే అప్పుడే ఆ అమ్మ నాన్నని అడ్డం పెట్టేసుకొని ఈ విగ్రహారాధనని ఏం చేసావు? ప్రారంభించుకు తీరేవాలని తెలుసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా మనుషులు, అందుకే బైబిల్ చెప్తున్న మాట నరుల మీద ఆశ్రయించుట కన్నా దేవుని మీద ఆశ్రయించుకు తీరడం ఎంతో భాగ్యం చెంది తీరినది, ఎంతో దీవెన చెంది తీరేది. అలాగే తీరితే నువ్వు యథార్థంగా దేవుని సేవించుకు తీరుతున్నావు అయితే మనుషులు చెప్పే ఒక మాటలు కాదు, దేవుడు నీ పట్ల చెప్పేదానికి ఏమిచ్చి తీరాలి? అధిక ప్రాధాన్యత ఇచ్చుకు తీరడానికి ప్రయత్నం ఉండి తీరాలి. అలాగే తీరితే ఈ పగటి వేళ మనుషులు చెప్పే మాట కాదు, దేవుడు స్వయాన మనతో ఏం చేసి తీరాలి? మాట్లాడే ప్రక్రియ ఉండి తీరాలి. అబ్రహాము గురించి బైబిల్ చెప్తున్న మాట, అబ్రహాము కూడా ఒకనాటి కాల తరగతిలో దేవునితో ఏ రీతి కలిగిన సంబంధం ఉండేది కాదు. ఒక్క దర్శనం ఆయన జీవితాన్ని ఏం చేసి తీరేది? మార్చేసి తీరేది. ఒక దర్శనం తన ఎన్నికను మార్చేసి తీరేది. ఒక దర్శనం తన జీవిత విధానం మార్చేసి తీరేది. అందుకే ఒకరోజు దేవుడు తన దగ్గర ప్రత్యక్షమై చెప్పిన ఒకే ఒక మాట, నీ జనములను నీ ప్రజలను నీ స్వదేశాన్ని నీవేం చేశారు? విడిచి నేను నీకు చూపించి ప్రయాణం చేయి నడిపించుకున్న దేశం వైపు ఏం చేయాలి? ప్రయాణం చేసుకు తీరాలి. దాని అర్థం దేవునికి ఒక ప్రశ్న కూడా ఆయన అడిగి తీరలే. బదులుగా ఆయన ఏం చేసుకున్నాడు? దేవుడు చెప్పిన ప్రణాళికకు ఏమైతే విధాయక చెందే ప్రక్రియను చేసుకు తీరాడు. దాని అర్థం ఇంతనే ముందు వరకు ఆయన నిజం కాని దేవుడిని సేవించేవాడు. ఆ దేవుడు ఆయనకి చెప్పదా ఎక్కడికి వెళ్ళి తీరడానికి. అలాగే తీరితే నిజమైన దేవునితో సహవాసం ప్రారంభింపబడి తీరితే ఎక్కడికి జీవితం నడిపించుకు తీరాలో ఆయన మనకి బోధించుకు తీరుతారు. అలాగే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎక్కడికి ఏది దేవుని యొక్క చిత్తం అన్నది ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు.
ఈ పగలు దేవుడు నిన్ను చూపించింది దేవుని చిత్తమా? ఈ పని దేవుడు నీకు ఇచ్చింది దేవుని చిత్తమా కాదా? కొందరికి ఇప్పుడు కూడా ఏం లేదు, కాస్త కూడా అన్నింటినీ రుద్దేస్తున్నారు ఇది దేవుని చిత్తం అని. అలా కాదు, అన్ని దేవుని యొక్క చిత్తం అవుదు. దేవుని యొక్క చిత్తం ప్రత్యేక చలియటం ఒకటే ఉండి తీరేది. అలాగే తీరేది. అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేసుకున్నాడు? తెలుసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించుకు తీరాడు. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, అన్ని మన ఆరాధనలు కూడికలు అన్ని పాటించే దేనికి? దేవుని యొక్క చిత్తమూర్తిని తెలుసుకు తీరడానికి. దేవుడు మనకి నడిపించే ప్రక్రియలో మనం ఏం చేసి తీరాలి? నడిచే ఒక క్రమావళి మన జీవిత స్థితిగతులు ఉండి తీరాలి. అలాగై తీరితేనే ఏం చేసుకోగలిగి తీరేది? నడుచుకోగలిగి తీరేది. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క విడలారా మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తవృత్తి కొరకు ప్రయాణమై తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అపోస్తల క్రియ 5వ అధ్యాయంలో మనం చదవగలిగినప్పుడు ఒక కుటుంబం గురించి బైబిల్ అక్కడ స్పష్టంగా చెప్పి తీరేది. అనన్య సఫీరా అని చెప్పిన ఒక కుటుంబం, ఆ కుటుంబం సంఘం లోపలికి వచ్చి సంఘం లోపల ఉన్న ప్రాధాన్యత చెందే కుర్చీలను వహించుకు తీరారు. దేని వలన? హృదయం కరెక్ట్ లేకపోవడం వలన. అందుకే దాని అర్థం సంఘము లోపల కూడా అధికార స్థాయిలో కూడా కొందరు ఏమై తీరొచ్చు? విగ్రహారాధనకు ప్రమోట్ చేసుకున్న వారు ఉండి తీరొచ్చు. అందుకే అపోస్తల క్రియ 5వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అనన్య సఫీరాల గురించి బైబిల్ చెప్పేది, వారు పరిశుద్ధాత్మపై వ్యతిరేకంగానే ఏం చేయడానికి ప్రారంభించారు? అబద్ధం చెప్పడానికి ప్రారంభించుకు. దాని అర్థం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, శక్తికి మించిన ఒక వ్యక్తి అన్నది కూడా మర్చిపోయి తీరారు. అర్థం కాలేదు అనుకుంటారు. అందుకే కొందరు అన్ని భాషలు చెప్పేటప్పుడు కృపావరముతో దేవునికి సంతోషించేటప్పుడు ఆలోచించలే మాటలు పలికేది ఒక వ్యక్తితో, ఒక శక్తితో కాదు. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. పొద్దున్న 4 అన్ని భాషలు చెప్పాడు కదా, ఒక వ్యక్తి పక్కన కూర్చున్నాడు. ఆయన ఎవరు కాదు, తేజోమయుడైన దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని పరిశుద్ధాత్మకు ఏం చేయకూడదు? వేదన తెప్పించుకోకూడదు. చెప్పలేదు. ఎప్పుడు ఒక మనిషికి వేదన వచ్చేది, ఎప్పుడు ఒక మనిషికి దుఃఖం వచ్చేది, ఆయనకి నచ్చలేని దానిని చేసి తీరితే పరిశుద్ధాత్మకు దుఃఖం వచ్చి తీరుతుంది. దాని అర్థం పరిశుద్ధాత్మ దుఃఖపరిచి తీరితే నీకంత దమ్ము బలుపు ఏం లేదు ఆయన కన్నీరు తుడిచి తీరడానికి. అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ, అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది ఎవరికి దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది, దేవుడు యేసయ్య గురించి ఎంత మాట్లాడినా క్షమిస్తారు, కానీ పరిశుద్ధాత్మ వ్యక్తి వ్యతిరేకంగా ఒక్క ఉచ్చరింపు సాక్ష్యము వాక్యం నీ పెదవులలోకి వచ్చేస్తే నిన్ను ఏం చేసి తీరదు, ఏనాడు కూడా క్షమించే తత్వం ఉండి తీరదు. దాని అర్థం పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరిచే ప్రస్తావన మన జీవితంలో ఉండకూడదు. నీకు ఆరాధన చేయడానికి ఇష్టం లేదా? మూలకి ఏంటంటే ఒక మూట వస్తుంది, అక్కడ ఒదిగొప్పో తప్ప మౌనం పాటించి కూర్చో, లేకపోతే కుటుంబ తరగతికి మొత్తానికి నాశనం కలిగి వచ్చి తీరుతుంది. అందుకే పరిశుద్ధాత్మను ఉట్టిగా అనుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పంపబడినది. పరిశుద్ధాత్మ యేసయ్య వాగ్దానం ఇచ్చి తీయడం వలన భూమిలోకి వచ్చి తీరింది. అందుకే అపోస్తల క్రియ చెప్పుచున్నమాట, వారందరూ ఒక గదిలో కూర్చున్నప్పుడు అందరూ నిండారని రాశారు, కొందరు నిండారని రాయలే. దాని అర్థం సంఘము లోపల కొందరు మాత్రం నిండుతున్నంటే అందరూ నిండట్లేదని విగ్రహాలు ఉన్నాయని అర్థం. అర్థం కాలేదు అనుకుంటా. ఆ కొందరిలో నువ్వు ఉన్నావు, అందరిలో నువ్వు లేకపోతే దాని కదా ఆ సంఘానికి విగ్రహం నువ్వే. నీ లోపల పగిలింపు వచ్చి తీరాలి, నీ లోపల పశ్చాత్తాపం వచ్చి తీరాలి, నీ లోపల దేవుని సన్నిధిలో ఏముండి తీరాలి, అంగీకరణ చెందే ఒక భావన వచ్చి తీరాలి. అనన్య సఫీరాకి దేవుడు ఎందుకు సంఘం లోపల ఉంచారు? ఎందుకు వారికి ప్రాధాన్యత చెందిన కుర్చీలు ఇచ్చారు? వాళ్ళకి అవకాశం దొరకడానికి. ఆ అవకాశం మూలంగా ఏం చేసుకు తీరాలి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచే చర్య తెచ్చుకునే ప్రయత్నం ఉండి తీరకూడదు. అది అనన్య సఫీరా గురించి చరిత్ర గ్రంథాలు చెప్తున్న మాట, వారు డబ్బునిచ్చి వారు ఏం చేసుకున్నారు? ప్రాధాన్యత చెందిన కుర్చీలు తెచ్చుకున్నారు. అదో మీరు సంఘం లోపల దేవుడు నీకు ఏదైనా ప్రాధాన్యత ఇచ్చి దాన్ని బాధ్యతగా చేయండి. అది దేని అనుసరించలేదు, బలవంతంగా చేయడానికి ప్రయత్నం చేయకూడదు. లేదు, ఏం చేయాలి? బాధ్యతగా చేయాలి. అందుకే అనన్య సఫీరాలో ఎందుకు దేవుని సన్నిధిలో వారికి పొలం అమ్మించి తీరేది? వారికి బాధ్యతగా అనిపించింది. అర్థం కాలేదు. బలవంతంగా కాదు, బాధ్యతగా అనిపించారు. ఇవ్వలేకపోతే ఏమనుకుంటారు, నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతే ఏమని. దాని అర్థం అనన్య సఫీరా నేటికి కూడా బతుకున్నానని అర్థం. బలవంతంగా కాదు, అది నేను చేసుకు తీరాలి, ఇది నాకున్న బాధ్యత, ఇది నేను చేసే ప్రక్రియ అన్నట్టుగా ఏం చేయాలి? మన మనసాక్షి మనతో మాట్లాడి తీరాలి. దాని అర్థం అనన్య సఫీరాలు ఏం చేసుకు తీరలేదు, దేవుని యొక్క మాటలను అంగీకరించకుండా అబద్ధానికి అధికంగా ఏం చేయడానికి, ప్రమోట్ చేసి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరారు. అందుకే బైబిల్ చెప్పేది, దేవునికి సేవించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆత్మకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆత్మ
ఆత్మకు అత్యాచారం జరిగి తీరొచ్చు, ఆత్మకు ఒక ప్రత్యేకమైన ఆత్మ దేవునితో సంభాషించి తీరొచ్చు, కానీ సత్యానికి ఒక ప్రత్యేకత, అది నీ లోపల నుంచి వచ్చి తీరాలి. అందుకే సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆత్మతో సత్యముతో దేవునికి సేవించి తీరాలి అని చెప్పినప్పుడు ఆమెకు అర్థమై తీరింది. ఇన్నాళ్ళు ఆమె ఆత్మ అబద్ధానికి అధిక ప్రమోట్ ఇచ్చి తీరేది, అధికంగా ఘనత ఇచ్చి తీరేది. అందుకే బైబిల్ చెప్తే పరిశుద్ధాత్మను సత్యాత్మ మన మీదకి వచ్చినప్పుడు అది మనల్ని ఏం చేసే స్వాతంత్ర పరిస్థితి ఉంటుంది. దాని అర్థం ఆ నిజమైన ఆత్మశక్తి నీలోకి వచ్చింది, స్వాతంత్రమే నీలోకి వచ్చేది. స్వాతంత్ర్యం రాదు. దాని అందుకే యేసయ్య స్పష్టంగా తెలియదు, దేవునికి సేవించే వాళ్ళు ఏముండి తీరాలి? ఆత్మ ఉండి తీరాలి. మనిషి యొక్క ఆత్మకు ఒక ప్రత్యేకత ఉంది, అది దేవుని ద్వారా ఇవ్వబడినది. అది ఉపయోగించాల్సిన శ్రేణిలో ఉపయోగించలేకపోతే ఏమై తీరొచ్చు? అది ఉపయోగం కాలేని ప్రక్రియలోకి మార్పు చెంది తీరొచ్చు. అందుకే దేవుడు అనన్య సఫీరాలకి ఏమి ఇచ్చారు? దేవుడు అవకాశం ఇచ్చి తీరారు. అందుకే అవకాశం ప్రతిరోజు తలుపు తడుతున్నాయి, దానిని స్పందించుకోగలిగిన వాడు అవకాశాన్ని ఉపయోగించుకోగలిగి తీరింది. అందుకే అనన్య సఫీరాలు చేసిన ప్రక్రియ ఏంటో తెలుసా? వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తీరేంతటిగా, దేవుని యొక్క సంఘానికి అభ్యంతరపరిచి తీరేంతటిగా, దేవుని యొక్క పరిచర్యకు అవమానం తెచ్చి తీరేంతటిగా ఒక విగ్రహం స్థాపించారు. ఆ విగ్రహాన్ని మనిషి స్వరూపంగానే దేవుడు పగలగొట్టారు. అర్థం చేసుకు తీరాలి దేవుని. ఇప్పుడు దాని అర్థం మరణం కూడా ఎక్కడ జరిగి దేవాలయంలో జరిగి తీరొచ్చు. అంత పవర్ఫుల్ దేవుని యొక్క సాన్నిధ్యత. మరి అందరూ సత్యాలు లేదు, మీరే వివేచించండి. మీకు మనసాక్షులు ఉన్నాయి, మీకు దేవుడు అంటే ఎవడో తెలుసు, మీరే వివేచించండి. బతుకున్నావా, సగమై ఉన్నావా? అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. దేవుని యొక్క విడుదల పరిశుద్ధాత్మను గణతిపరిచి తీరాలి. దేవుని కొన్న త్రియక తత్వాన్ని ఏం చేయాలి? వినివిచ్చుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్నాడు. ఇందాక నేను ఒక మాట నేను చెప్పాను, పరిశుద్ధాత్మను దుఃఖపరచువాడు, పరిశుద్ధాత్మను వేదన పరచువాడు ఏం చేయాలి? ఆయన పాపములకు ఏం దొరికిందో? క్షమాపణ దొరికింది. దాని అర్థం తండ్రి అయిన దేవునికి యేసయ్యకు ఘనత లేదు అన్నది కాదు. వారికి ఉన్న ఘనతను ఎవరికి అధికంగా ఇచ్చారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఉన్న కాల తరగతి పరిశుద్ధాత్మకు ఉన్న కాల తరగతి. అందుకే ఆరాధనలు పరిశుద్ధాత్మ వ్యాపారం ఉండాలి. ఇప్పుడు సినిమా పాటలు వెళ్ళి ఎవరైనా వేదిక ఆత్మశక్తి దిగరాలి. ఆత్మశక్తిని దిప్పలేకపోతే ఈ పని ఆపేసి వేరే పనికి వెళ్ళడం మంచిది. అర్థం కాలేదు అనుకుంటా. హలో, ప్రతి కూడికలో ఆత్మశక్తి దిగాలి. ప్రతి కూడికలో ఆత్మశక్తి కొరకు దాపం ఉండాలి. ప్రతి కూడికలో ఆత్మలో నిండుబాటు రావాలి. లేకపోతే ఇవన్నీ నాటకమే. ఎన్ని భూమిలో మిగిలిపోయి తీరేది. అనన్య సఫీరాలు నేటికి బతుకున్న దానిని రుజువైపోయి తీరుతుంది. అది రుజువై కాకుండా ఉండి తీరడానికి ఏం చేయాలి? ఆత్మకు నాస్తో చోటించి తీరాలి. అందుకే బైబిల్ ఇచ్చిన మాట, దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన తర్వాత భూమి నిరాకారముగా శూన్యముగా మారి తీరడానికి కారణం ఏంటిది? వాటిలో నివసించిన వారు ఏం కావాలి? నిజస్వరూపంగా దేవునికి సేవించి తీరడానికి ప్రయత్నం చేయలేకపోవడం వలన దేవుడు వారిని ఏం చేసి తీరారు? దేవుడు అప్పగించిన చుట్టూ నుంచి దేవుడు కింద పడేశారు. పడేసిన తర్వాత ప్రపంచానికి ఏమి చేస్తారు సార్? మొత్తానికి దేవుడు ఒక కవరప్పునిచ్చి తీరారు. దానిని కాసేపటికి ఏమి ఒక విశ్రాంతినిచ్చి తీరే ప్రక్రియలో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ప్రపంచం వాటి లోపల ఏమై ఉండేది? సంరక్షణ చెందే విధానం ఉండేది. అలాగైతే అపోస్తల కార్యము నుండి 2వ అధ్యాయం నుండి ఇప్పటి కాలం పరిశుద్ధాత్మ స్వాధీనం చెందిన కాలం. అందుకే పరిశుద్ధాత్మలో ఏమై ఉండి తీరాలి? నిండేవారై ఉండి తీరాలి. పరిశుద్ధాత్మను ఘనపరిచే వారి ఉండి తీరాలి. పరిశుద్ధాత్మతో రిసీవ్ చేసుకునే వారి ఉండి తీరాలి. అందుకే కొందరికి పరిశుద్ధాత్మలో ఉన్న ఆ అనువాదం రావట్లేదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, అనన్య సఫీరా కావద్దు. ఆత్మశక్తికి ఉన్న ఆ తీవ్రతను ఏం చేయాలి? అనుభవించే ప్రయత్నం చేసుకుని తీరాలి. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, అపోస్తల క్రియలో అనన్య సఫీరాలు ఏం చేశారు? పరిశుద్ధాత్మను తొక్కేసి వారికి ఉన్న ఘనతను అధికపరచడానికి ప్రయత్నం చేసి తీరారు. దాని వలన సంఘము లోపల భార్య భర్త ఏమై తీరారు? మరణించి తీరారు. హలో, దేవుడు మరణించుకు తీరడానికి రాలే. యేసయ్య మరణించింది నీకు మరణం రావడానికి కాదు, పునర్జీవనం వచ్చి తీరడానికి, ఆత్మశక్తిని పొందుకు తీరాలి, విడుదలను పొందుకు తీరాలి. అలాగైతే ఎందుకు మరణం వైపు ప్రయాణం అయి తీరాలి? నిజమైన దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. అందుకే పరిశుద్ధాత్మకి ఏమి ఇచ్చారు? మన ఆరాధనలో, మన పాటల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఏమి ఛాన్స్ ఇచ్చుకు తీరాలి. బైబిల్ చెప్పేది యేసయ్య ఈ భూమి నుండి భూమి లోపల సమాధి చేయబడిన తర్వాత లెగిచినది ఎలాగో తెలుసా? పునరుత్థానపు శక్తి. ఎలా? పరిశుద్ధాత్మ శక్తి. అర్థం కాలేదు. అలాగే నువ్వు శాస్త్రే నువ్వు లేవాలన్నా ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అని చెప్పేసి 5:20 చెప్తున్న మాట, విమోచన దినము కొరకు నిన్ను ఏం చేశారు? పరిశుద్ధాత్మ ద్వారా సీల్ చేశారు, ముద్ర చేశారు. ఎందుకు? నువ్వు ఎక్కడి నుంచి లేవాలంటే ఏం కావాలి?
చేయకూడదు, వేదన పరచుకోకూడదు, దుఃఖం వచ్చి తీరేందుకు ఒక ప్రయత్నం చేసుకో తీరకూడదు. అర్థం కాదనుకోండి. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మను ఏం చేయాలి? ఘనపరిచేటట్టుకుండి తీరాలి. అందుకే అపోస్తలుల 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పని చేసినందుకు సేవకుడు దాన్ని ఏం చేస్తున్నాడు? గుర్తించుకు తీరాడు. అర్థం కాదు. ఎలాగ అర్థమైంది? వీళ్ళిద్దరూ వారి పొలాన్ని దొంగసాటిగా అమ్మారని ఎలాగ అర్థమై తీరింది? పరిశుద్ధాత్మ ఎవరికి బయలుపరిచారు? విశ్వాసికి ఎందుకు బయలుపరచలే? అనన్య సభ్యులకి కదా బయలుపరచాలి. హలో, అప్పుడు దేవుడు అన్యాయం చేసిన దేవుడు అయిపోయాడుగా. నేను అలాగే విచారిస్తాను, మీరు అలాగే విచారిస్తారు, చూస్తాను. నాయనకి వచ్చిన ఇద్దరు సంఘ బిడ్డలకు పరిశుద్ధాత్మ బయలుపరచలే, యువతలకు వచ్చిన సేవకుడు బయలుపరచారు. అప్పుడు సేవకుడికి అధికంగా ప్రేమించి నాన్న తుచ్చీకరిస్తున్నాను అన్నట్టు. అర్థం కాదు. మరి మీరు బైబిల్ అలా చదువుతున్నారు నాకంటే నేను ఎలాగే చదివింది. వచ్చిన వ్యక్తిని అంగీకరించకుండా కూర్చున్న సేవకుడికి అంగీకరించి వీరి విషయాలు వాళ్ళు, దాని అర్థం వారికి అవకాశం దొరికింది. ఎన్నోసార్లు ఆ అవకాశం వారు ఏం చేయలేరు, వినియోగపరచలేదు. అర్థం కాదు. అప్పుడు మీరు సంఘానికి వచ్చేది దేనికి? సంఘానికి వచ్చేది నీ రహస్యములను దేవుడు బయలుపరచాలి. మా సావాలా బతకాలా అది నీ నిర్ణయం. అర్థం కాలేదు. హలో, అనన్య సభ్యుల వెంటనే చచ్చిపోవడం కాదు, వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మీరు తప్పిదం చేస్తున్నారని మీకు ఇది వేదన అనిపించట్లేదు. అప్పుడు కూడా వాళ్ళకి ఏం అనిపించలేదు, తప్పు చేసి అనిపించలేదు. దాని తర్వాత చచ్చింది. అర్థం కాదు. వెంటనే దేవుడు నేను చంపడం, దానికి ఒక గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్ లో ఏం చేయాలి? అందుకే కదా బల్లారాధన ఇచ్చినప్పుడు శుద్ధీకరణ నిమిత్తం ఏం చెప్తారు? నీ జీవిత స్థితిగతులు శుద్ధీకరణ చెందే ప్రక్రియ ఏం లేదు, ఏమైనా ఉంటే క్రమం బల్లారాధన మానేస్తారు. కానీ కూర్చొని ఎన్నిసార్లు చెప్పరు. ఆ ప్రైజ్లాడు రాదు, రాకూడదు. హల్లెలూయా, స్తోత్రం. రాకూడదు, అంటే కావాలి. నా దేవుని నామం అవమానం కాకూడదు. హలో, బల్లారాధనకు ముందు దేవుని యొక్క బిడ్డలకు ఆ కల్వరి శిలువ వైపు నిన్ను తేలి చూపించి తీరేది జీవిత శుద్ధీకరణ చెందే ప్రక్రియ ఉంది. అందుకే బైబిల్ చెప్పేది, నువ్వు దేవుని యొక్క సమాజంలో కూర్చుని ఏదైనా తప్పితో నీ సహోదరుని పట్ల గుర్తు వచ్చి తీరితే తెచ్చింది అక్కడికి వచ్చి ఇచ్చి ఎక్కడికి వెళ్ళి తీరాలి. మనం దేనికి వెళ్తున్నాం, మీరు కొందరికి దేనికి వెళ్తున్నారో కూడా అర్థం కాదు. నేను క్షమాపణ అడగడానికి క్షమించడం కూడా తీసుకొస్తారా? ఇదేం లేదు, వీడు వెళ్ళినోడే తప్ప తిరిగి వచ్చేట్లేదు. అవన్నీ అవమానం. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, దొరికిన ఛాన్స్ ఏం చేయాలి? ఉపయోగించుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది, శుభవర్తమానం చెప్పే వారి పాదం ఎంతో మనోహరం. అందుకే సమయం ముందు అసమయం ముందు ఎప్పుడు రెడీ అయి ఉండి తీరాలి. దేని గురించి? దేవుని యొక్క ఉపదేశం చెప్పి తీరాలి. అందుకే ఇప్పుడు కూడా కొందరికి దేని గురించి తెలియట్లేదు, ఆపర్చునిటీని ఉపయోగించడం తెలియట్లేదు. ఎప్పుడు ముహూర్తాన్ని లేకపోతే ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? అంగీకరించి తీరాలన్నది కొందరికి ఇప్పుడు అర్థం కావట్లేదు. అందుకే అనన్య సభ్యులకి దేవుడు బయలుపరిచారు. వారు బయలుపరిచిన వారి హృదయ కాఠిన్యం ఏం చేసి తీరాలి. మేము చేసేది తప్పు అన్నట్టుగా వారికి ఏం కాలేదు, ఏ రీతి కలిగేట అవగాహన కలగలేదు. అలాగైతే వారు చర్చికి వచ్చి పాస్టర్ గారు చెప్పిన వాక్యాలకి దేనికి ఏం చేసేవారు కాదు, అంగీకరించే మనస్తత్వం కాదు. సంఘ పెద్దలే, అభిషక్తులే సంఘానికి అన్ని విషయాలు నడిపించుకున్నారు. కానీ వారి మనసు ఏం కాదు, దేవుని పట్ల సంఘం పట్ల ఏ రీతి కలిగేటట్టుగా ఏం లేదు, కలిసేటట్టుగా లేదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే, వారు ఏమైతీరారు? దేవుని యొక్క సమాజం లోపలే ఏమైతీరదు, వారి విస్తారణ జరిగి తీరింది. అలాగైతే పగటి వేళ దేవుని విడగాలో తెలుసుకు తీరాలి. విగ్రహం ఎక్కడో కాదు పగలాలి, పగలాల్సింది ఎక్కడ? దేవుని యొక్క సమాజంలోనే అది పగిలి తీరాలి. అనన్య సభ్యురాలకు పగిలినట్టుగా కాకుండా మనల్ని మనం పగలగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అలా పగలగొట్టే విగ్రహాలను పగలగొట్టుకోగలిగి తీరితే నిజమైన దేవుడు ఏం చేయగలిగి తీరేది? సాక్ష్యం వహించుకోగలిగి తీరేది. దేవుని యొక్క ప్రాధాన్యత కలిగిన నిలువైన సందేశం నిలకడత్వం కలిగి ఉండగలిగి తీరేది. అందుకే బైబిల్ చెప్పేది, జక్కయ్య అని చెప్పిన ఒక మనిషి యేసయ్యని కలవడానికి వచ్చాడు. కలవడానికి వచ్చిన ప్రక్రియలో యేసయ్య ఆయన ఏం చేశారో కూర్చున్న చోట్ల నుంచి దిగమని చెప్పారు. నేను అది పోయిన రోజు చదివినప్పుడు అందులో నాకు ఒక ఆత్మీయ సత్యం కనబడి తీరింది. దేవుడు ఆయన కిందకి దిగమని చెప్పినప్పుడు దాని అర్థం, నువ్వు కిందకి దిగితేనే నేను రాజాది రాజుగా నీ మీదకి వచ్చి తీరని. చాలా మంది
దిగరు. ఎక్కడి నుంచి దిగరు? ఏ చోట్ల కూకున్నామో అక్కడి నుంచి దిగడానికి ప్రయత్నం చేయరు. అందుకే బైబిల్ చెప్పేది యేసయ్యను రక్షకునిగా అంగీకరించేటప్పుడు యేసయ్యను ప్రభువుగా అంగీకరించాలి. ప్రభు అన్న పదానికి అర్థం యజమాని, కర్త, అధికారి, వారసుడు, లేకపోతే అన్నిటిపైన సామ్రాజ్యం కలిగిన వాడు అని చెప్పదు. దాని అర్థం ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు దాని ఆ రోజు ఎవరు నీ జీవితానికి నీ ఆలోచనకి నా తలంపులకు ప్రభు అయి తీరారు. యేసయ్యే నీ జీవిత క్రమావళికి అన్నిటికీ ప్రభు అయి తీరారు. దాని అర్థం యేసయ్య ప్రభు అయి తీరితే దిగమని చెప్తే దిగ. అర్థం కాలేదు. మిగతా ప్రజలకి యేసయ్య ఎందుకు దిగమని చెప్పలే? అర్థం కాలేదు. చక్కాయికి మాత్రమే దిగమని చెప్పారు. మిగతా ప్రజలతో దేవునికి పని అక్కర్లేదు. వాళ్ళు దిగరన్న విషయం ఎవరికి తెలుసు? యేసయ్య సూపర్గా తెలుసు. అర్థం కాలేదు. అలాగైతే వాక్య పరిచర్యలో కొందరు మాత్రం దిగుతున్నారు, కొందరు దిగట్లేదంటే దేవుడికి వారు అక్కర్లేదని అర్థం. వారికి అవకాశం ఇచ్చి వారు ఏం చేయలేదు, దిగలేదు. దేవుడు దిగమని చెప్పినప్పుడు వారికి కూడా అవకాశం ఉండేది. కేవలం అక్కడ జక్కాయి పేరు వాడు మెన్షన్ చేయబడింది. జక్కాయి కిందకి దిగరా అని చెప్పినప్పుడు నా పేరు ఎందుకు పిలవలేదని ఆలోచన రాలే. అర్థం కాలేదు. అదో కూర్చున్న ప్రజల్లో ఏం ఆలోచన, నా పేరు ఆయన పేరే ఎందుకు పిలిచారు, నా పేరు ఎందుకు పిలవలేదు? అయితే నన్ను దేవుడు గుర్తించలేదా? అయితే నా దగ్గరికి దేవుడు రాలేదు. దేవుడు నీ దగ్గరికి వచ్చారు. నీ పేరును ఎరిగి తీరి పలికి తీరేంతటిగా ఏది దేవునికి కనబడలేదు. జక్కయ్య యొక్క పేరు పలికి తీరడానికి కారణం ఏంటో తెలుసా? జక్కయ్య అన్న పదానికి అర్థం నిమ్రం కలిగిన వాడు, శుద్ధి కలిగిన వాడు, మంచి సరళ మనసం కలిగిన వాడు. అయితే చెప్పేది యేసయ్య ఏ ప్రాంతంలో వెళ్తున్నాడో దాని గురించి వెతికి తీరడానికి ఆయనకి ఏముంది? ఆకృతి ఉంది. యేసయ్య ఏ ప్రాంతం, ఎరికో ప్రాంతం నుంచి వస్తారు అన్న వివరణ ఇది ఎలా తెలుసుకున్నారు? దాని అర్థం యేసయ్యని చూసి తీరాలంటే యేసయ్య వెనకాతలు తెలియ యేసయ్య ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని తీయడానికి కాదు. అలాగైతే రాత్రి నిద్ర లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. ఆ శిష్యుడు రేపు ఎక్కడికి వెళ్తాడు, రేపు ఏ విధి చేస్తాడు, ఇవన్నీ కనుక్కొని ఏం చేస్తున్నాడు తెలుసుకోవడానికి ఉన్న ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నం మధ్యలో వీడు అనుకున్నాడు, నేను ముందుగా పరిగెట్టేస్తే అయిపోద్ది, ముందుగా పరిగెట్టేస్తే అవ్వదు, ముందుగా పరిగెట్టేదానికి యేసయ్యతో కలిసి పరిగెట్టి తీరడానికి కూడా ప్రయత్నం ఏమై ఉండి జీవితంలో ఉండి తీరాలి. చాలా మందికి ఇష్టం ఏంటో యేసయ్యకి మించి పరిగెట్టుకోవడానికి. అర్థం కాలేదు. ఈ ఆత్మశక్తి లేకుండా పాటలు పాడారు, నువ్వు యేసయ్య మించి పారిపోదు. అర్థం కాలేదు. కృపావరంతో పరిగెట్టలేదంటే దాని అర్థం ఇంకేంట్లో నువ్వు పరిగెడుతున్నావు. దాని అర్థం అది ఏం కాదు, దేవునికి సుఖం చెందేది కాదు. చక్కగా ముందుగా పరిగెట్టాడు, పరిగెట్టని చెట్టు ఎక్కాడు. కానీ యేసయ్య ఏం చెప్పారు తెలుసా? నువ్వు ముందు పరిగెట్టావు కదా, ఇక నువ్వు ఏం చేయాలి, నాతో కలిసి రావాలి. అది అక్కడ బైబిల్ చెప్తున్న మాట. నువ్వు కిందకి దిగిరా, నేను నీ ఇంట్లో ఏం చేసుకు తీరాలి, నివాసం చేసుకు తీరాలి. దాని అర్థం యేసయ్య చెప్పిన సింపుల్ మాట. ఏం చెప్పినా నువ్వు దిగిరా, నేను రాజు అయిపోయి నీ ఇంటికి రావాలి. నేను రాజుగా ఉండి నీ లోపలికి వచ్చి తీరాలి. నేను రాజుగా ఉండి ముందుగా నీ కొరకు వెళ్ళి తీరాలి. నేను రాజుగా ఉండి నీ తోడుగా నడిచి తీరాలి. దాని అర్థం రాజుకు ప్రాధాన్యత ఇచ్చి తీరితే ప్రజలకు పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు. అర్థం కాలేదు అనుకుంటా. యేసయ్య రాజుగా మారి తీరితే వారికి మరి ఇంకే విషయం ఏం కాదు, ప్రాధాన్యత చెందేటట్టుగా ఉండి తీరదు. వారికి ఏ విషయంలో ఏముండదు, అభ్యంతరం కారణమైనది అన్ని వాయించి తీరాల్సిన వాడు యేసయ్య కాబట్టి. అందుకే పౌలు గురించి బైబిల్ చెప్తున్నాం అన్నమాట. నేను సంఘాన్ని ఏం చేసేవాడిని, చిత్రహింసలు పెట్టేవాడిని. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం కింద చదివితే సంఘాన్ని అభ్యంతరపరిచేది అది ఒక అభిమానంగా భావించుకోవడం. ఓ లార్డ్, దేన్ని? సంఘాన్ని ఆరాధనలో రాకపోతే సంఘం నీకు ఆత్మ దూరితని అర్థం. హల్లెలూయా. సంఘ పరిచర్యను ఏం చేసేది? అదొక అభిమానం కదా. ఓ నేను ప్రార్థనకి వెళ్ళలేదు కదా, ప్రాబ్లం ఏంటలేదు. అది 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 ఏంటిది? ఒక అభిమానం. ఆ అభిమానం చావాలి. అందుకే పౌలు గారు చెప్పిన మాట, నాకు అభిమానం. అక్కడ 7 రీతి కలిగిన అభిమానాల గురించి ఇశ్రాయేలీయుడు అన్న అభిమానం. రెండోది ఆయన ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి ఆయన అభిమానం. బెన్యామీను గోత్రస్తుడు అన్నదానికి ఉన్న అభిమానం. ఈ అభిమానాలన్నీ పెట్టేసుకొని దేవుని దగ్గరికి వచ్చినాడు. ఈ అభిమానం ఇవన్నీ చవిటి పొర అన్నది ఆయనకు అర్థమయ్యేసరికి ఓకే, ఇవన్నీ చవిటి పొర అయితే నువ్వే నాకు అభిమానం. ఆ అభిమానాలన్నింటినీ పక్కకు పెట్టేసి ఇదేం కాదు, ఇవన్నీ సులకనైనది, దీనికి మించింది యేసయ్య. అందుకే ఆయన ఏం చేశాడు కదా, ఆ యేసయ్యకు ఉన్న సంఘాన్ని ఆయన పరిపాలించుకునే బాధ్యత చేసుకున్నాడు. అందుకే బైబిల్ చెప్పాకమాట, ఒక్కనాడు నేను సంఘాన్ని ఏం చేసేవాడిని, దాని అర్థం దేవుని యొక్క బిడ్డలను సంఘాన్ని సతాయిస్తున్నామా లేదో ఈ పక్కటి పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దగ్గర నుంచి ఒక విస్తారింపు తెచ్చుకో. సంఘం నీ మూలంగా వేదన పడుతున్నదా? సంఘం నీ మూలంగా ఏడుస్తున్నదా? సంఘం నీ మూలంగా ఏడుతున్నదా? సంఘం నీ వలన ఉపయోగపడి తీరుతున్నదా? బెనిఫిషియల్ మ్యాన్ టు బి ఇన్ ద చర్చ్. నువ్వు సంఘానికి ఉండడం వలన సంఘానికి ఏమైనా లాభం ఉందా? అర్థం కాలేదు. హలో, సంఘంకి వచ్చామన్నది లాభం కాదు. సంఘంకి వచ్చామంటే ఎవరు రావాలి? ఆత్మశక్తి దిగి రావాలి. దేవుని యొక్క వాక్యం విరచబడి తీరాలి. దాని వలన సంఘంలో ప్రజలు మారు మనసు. ఓ లార్డ్, అందుకే కాల తరగతిలో మారు మనసు సంఘాల్లో జరిగేది కనబడట్లేదు. హలో, బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు నేను గ్రంథంలోనే అనుకుంటా ఆ వాక్యం చదివేటప్పుడు వారికి ఏడుపు వచ్చేసింది, విలపించి తీరారు. ఏం చూడలేదు ఎలాంటి విలాపాలు. పోయిన రోజు మేము ఒక ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ పాస్ గారు కేవలం 15 నిమిషాలు వాక్యం చెప్పారు. నేను చూసేసరికి ప్రార్థన చేసేద్దాం అనేసరికి ప్రజలు జ్ఞాన మీద పడిపి దొల్లి ఏడుతున్నారు. నేను అంటే ఏమైపోయింది అది చూసేసరికి నేను పరిచయం వారు ఏడుతున్నా నాకు ఏడుపు రావట్లేదు. అంటే ఏదో నాలో డిఫెక్ట్ ఉంది. నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, దేవా నా లోపల ఏదైనా డిఫెక్ట్ ఉంటే నన్ను మార్చుము దేవా. నా లోపల ఏదైనా శుద్ధీకరణ ఆ ఏడుతున్నా నాకెందుకు ఏడుపు రావట్లేదు? వారు బాగుపడతా నాకెందుకు బాగుపడేది? నాకు అది కావాలి. కాసేపు నేను కూడా కూర్చొని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మొదలెట్టాను. వెంటనే ఆయన చెప్పిన పదాలు నాకు ఉండేది తగలడానికి ప్రారంభించింది. నేనే వెంటనే నేల మీదకి దిగి నేను ఏడవడానికి ప్రారంభించింది. నాకు అర్థమైతే ఎక్కడో క్లారిటీ కావాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేసాం తెలుసా? ఒక అరగంట అందరూ కూర్చొని ఏడ్చాం. కానీ అందరూ మిగతా కొందరు అలా చూసుకుని వీడియో చూసుకుని కూర్చున్నాను. మరి ఆ పని అదే, కానీ నా పని అది కాదు. దొరికిన అవకాశాన్ని ఏం చేసుకు తీరేది ఉపయోగించుకు తీరడానికి ప్రయత్నం. అందుకే నేను చెప్పి తీరడానికి ఉద్దేశం. చక్కకి దొరికిన అవకాశం ఏం చేస్తున్నాడు? ఉపయోగించుకు తీరడానికి బైబిల్ చెప్పేది. ఆయన యేసయ్య ఇంటికి రాక మునిపే ప్రజలకు దొరకొచ్చింది. అర్థం కాలేదు. ప్రజలకు ఎందుకు దొరకొచ్చింది? లేదు, పాపేంటి అని తర్వాత విషయం. ఆడింటికి యేసయ్య నా ఇంటికి యేసయ్య రాలేదు. ఇదే ప్రాబ్లం. ఆ ఇంట్లో ఇక్కడ ప్రార్థన పెట్టి నా ఇంట్లో పెట్ట ఇదే ప్రాబ్లం. దాని అర్థం ఎవడో ఈ లోపల దూరేడు అర్థం. అంటే వాళ్ళకి ఏం వేదన కలిగింది? నా ఇంటికి యేసయ్య రాలేదు కానీ వాడింటికి యేసయ్య వచ్చారు. నా పేరు పలకలేదు కానీ ఆడి పేరు పలికారు. ఇది వీళ్ళని ఏం చేసింది? రెచ్చగొట్టి దొరద తెప్పించింది. అర్థం కాలేదు. అప్పుడే వాళ్ళు ఆ దొరదను బయటికి ప్రదర్శించి తీరడానికి వాడిన పదమే ఎవరింటికి యేసయ్య వెళ్తున్నారు? పాపుల ఇంటికి వెళ్ళి యేసయ్య తింటున్నారు. దాని అర్థం దాని వల్ల వాళ్ళు చెప్పేది ఈ పాపి ఇంటికి యేసయ్య రాలేదు, తినడానికి యోగ్యం కాదు. అర్థం కాదు. అదో లేరు అనుకుంటా. దాని అర్థం ప్రజలకు ఎలాగ అర్థమైంది? ఈయన పాపి అన్న విషయం. ఎప్పుడు మనిషికి పాపం అర్థమై తీరేది? యేసయ్య ఉన్నప్పుడే వాళ్ళకి అర్థమై తీరేది. అర్థం కాదండి. యేసయ్య సమాజం దాని అర్థం యేసయ్య సమాజంలో ఉండి పాపం ఒప్పుకున్న వారు ఉన్నాడు, పాపం రుద్దుకున్నోడు కూడా ఉన్నాడు. నువ్వు ఒప్పుకున్నాడు వాడు రుద్దుకున్నాడు, నువ్వే వివేచించుకో. ఆ ప్రజలు మాత్రం పాపం రుద్దుకున్నారు. ఈయన పాపి అన్నాడు. యేసు అన్న పదానికి అర్థం పాపము నుంచి విడిపించిన వాడు, లోకము నుంచి విడిపించిన వాడు, అతిక్రమాల నుంచి విడిపించిన వాడు, శారీరక క్రియల నుంచి విడిపించిన వాడు, అసంబంధం చెందే దాని నుంచి విడిపించిన వాడు, శాపాల నుంచి విడిపించిన వాడు. కానీ ఈయన చెప్పేది తెలుసా? మాకు అవన్నీ ఉండాలా, మేము పాపిగానే ఉండి తీరాలి, కానీ మాకు ఇందులో నుంచి ఏమక్కర్లేదు, విడుదల అక్కర్లేదు. ఓ లార్డ్, హలో, ఈ పగటి వేళ సంఘంలో నువ్వు ఆ ప్రక్రియలో ఉండి తీరితే, ఇతరులకు పాపం రుద్దే ప్రక్రియ అయితే మారు మనసు పొందేసుకో, జీవితం బాగుపరిచేసుకో. నీ పాపాలు కడగబడి తీరడానికి యేసయ్య మరణించి తీరింది. నీ పాప ప్రాయశ్చిత్త నిమిత్తమే యేసయ్య నీ దగ్గరకు వచ్చి తీరింది. యేసయ్య ఒక పేరు పలికి తీరితే నీ పేరు కూడా పలకబడి తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది, జీవ గ్రంథంలో పేరు ఉన్నవారు మాత్రమే ఏమై తీరేది? పరలోక గమని ఎక్కగలిగి తీరేది. అలాగైతే ఈ పగటి వేళ నీ పేరు ఎక్కడుందో కార్యక్రమం జరిగేటప్పుడు ఒక మాట చివరికి చెప్తారు. ఆ మాట మీరు పలుకుతారో మర్చిపోతారో నాకు తెలియదు, నేను మాత్రం గుర్తించుకుంటాను. ఏమి చెప్తారు తెలుసా? ఏ బాప్తిసం పొంది ఒడిలోకి వచ్చే ముందుగా ఆయన తల మీద చేయించి ఒక మాట అంటారు, మరణ పర్యంతరం ఏమై ఉంటారు? నమ్మకస్తుడిగా, విశ్వాసునిగా, వాక్యానికి, సేవకునికి, పరలోకానికి నమ్మకత్వం చూపించే బతుకుంటే ఏ దొరికి తీరదు, జీవ కిరీటం. దాని అర్థం ఏం కావాలి? జీవ కిరీటం కావాలంటే వాక్యం పట్ల నమ్మకత్వం ఉండి తీరాలి, నీ సేవకుడి పట్ల నమ్మకత్వం ఉండి తీరాలి, నీ సంఘం పట్ల నీకు నమ్మకత్వం ఉండి తీరాలి, దేవుడి యొక్క రాజ్యం పట్ల నీకు అందుకే కదా దేవుడు తలాంతులను విభజించుకొని ఇచ్చినప్పుడు ఇచ్చిన వాడు డబల్ చేసేసారు. ఓ లార్డ్, ఇచ్చిన
అర్థం కాలేదు. ఏం దేవుడు నీకు తలాంతులు ఇచ్చింది ఏం చేయడానికి? మల్టిప్లై చేయడానికి. అర్థం కాలేదు. ఏం చేయడానికి? డబల్ చేయడానికి. అందుకే కదా ఏలియాకి 2 అంతుల ఆశలు ఏం చేశారు? ఆ అభిషేకాన్ని పంచిపెట్టాడు. అర్థం కాలేదు. ఓ లార్డ్, దాని అర్థం పదే దాసుడు అనే పేరు రావాలంటే డబలింగ్ నీ ద్వారా జరగాలి. దాని అర్థం నీ సంఘంలో ఒక కాపరి ఉంటే నీవు ఆ సంఘానికి వెళ్ళడం వలన 2 కాపాలు తయారవ్వాలి. నువ్వు ఆ సంఘానికి వెళ్ళడం వలన ఒక సంఘం ఏముంది, అది 2 సంఘం విడదీసేయాలని నేను చెప్పట్లేదు. ఆ సంఘంతో అనుబంధం పెట్టుకొని వెళ్ళాలి. అర్థం కాలేదు. అప్పుడే ఏం పేరు వినబడేది. లేకపోతే మరి మీరే పేరుతో ఇక్కడ కూర్చొని ఇవన్నీ చెప్పడం మీరే వివేచించండి. అర్థం కాలేదు. దేవుని నోట్ల నేను చెడ్డదాసుడు అని దేవుడు పిలిచి తీరితే దానిని మంచి తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఈ భూమిలో దేవుడు నీకు ఆయుషించుతుంది. ఆయుషించి దేవుడు ఏం చేసి తీరింది అవకాశం. అనన్య సభ్యురాలు కూడా దేవుడు తలాంతు ఇచ్చారు. అనన్య సభ్యురాలు కూడా దేవుడు సంఘం లోపల సంఘ పెద్దలుగా మార్చారు. అనన్య సభ్యురాలు కూడా సంఘం లోపల ఒక మంచి వేదికను ఏర్పాటు చేశారు. వారు దానిని ఏం చేయలేదు, మంచి దాసుడు అని పిచ్చుకు తీయడానికి ప్రయత్నం చేయలేదు. అదే దాసుడు అన్న పేరు తెచ్చుకు తీరడానికి దానికి పరిశుద్ధాత్మ సహాయపడి తీరింది. దానికి వాక్యోపదేశాలు విరదలబడి తీరింది. దానికి సంఘము ఉండేది. దానికి సేవ పరిచయం ఉండేది. దానికి సువార్త భాగములు ఉండేది. అన్ని ఉన్నా కూడా ఏం చేయలేకపోయేది. మంచి దాసుడు అన్న పేరు తెచ్చుకోవాలి. ఈ పగటి వేళ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీవేమై ఉండి తీరాలి. అదే దాసుడు అనిపించుకునే ప్రయత్నం ఉండి తీరాలి. అర్థం కాలేదు. అలాగే తీరితే అదే దాసుడు కాని ప్రక్రియలు చచ్చి తీరుతుంది. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, దేవుడు ఇచ్చిన తలాంతును ఉపయోగశూన్యంగా ఉంచిన వాడికి దేవుడు ఏం చేశారు? ఆడి చేతి నుంచి దొరికిన ఆ తలాంతును దేవుడు ఏం చేశారు? తీసుకున్నారని మీవే నా దాంట్లో లాంటిది మరి యోగ్యుడు కాదు అది ఉంచుకోవడానికి. హలో, అర్హుడు కాదు ఏం చేయడానికి. దానిని ఉంచుకుని దాని చేతిలో ఉంచుకు. దాని అర్థం నీ చేతులు ఇచ్చిన తలాంతులను ఒకసారి పరిశోధించుకో. ఆ తలాంతులు డబల్ అవుతున్నదా? అవ్వలేకపోతే ఏమవ్వదు. దేవుని ద్వారా పిలవబడే స్థాయి ఉండి తీరదు. అందుకే దేవునికి విడుదల పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. యేసయ్య నీ యజమాని అయి తీరితే ఆయన తలాంతులు ఇచ్చి ఆశిస్తున్నాడు. నీ మూలంగా ఏదో ఒకటి జరిగి తీరాలి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నీకు నోరు ఇచ్చాడు. దేవుడు నీకు కాలు ఇచ్చాడు. దేవుడు నీకు అవయవాలు అన్ని ఇచ్చాడు. డబలింగ్ చేశావా? దాని ద్వారా పేరు ఏమని పిలవబడుతుంది? భలే దాసుడా, మంచి దాసుడా. అలాగే తీరితే నీకేం దొరికి తీరుతుంది? దేవుడు ఏర్పాటు చేసిన పట్టణమును పరిపాలించు. ఓ లార్డ్, చాలా మంది పరలోకానికి దేనికి వెళ్ళేది? ఎక్కడ నీకు దొరికిన తలాంతరం డబల్ చేస్తేనే అక్కడ ఏదైనా దొరకగలిగేది. బైబిల్ చెప్పాము, ప్రకటన ఇంటికి వెళ్ళి చదవండి. మీరు పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడు నీకేం చేసి తిరుగుతారు? ఇశ్రాయేలు ప్రజలను అదే రీతిగా సకల గోత్రస్తులను ఏం చేసి పరిపాలించి తీరడానికి ఉన్నారు. భూమిలోనే సంఘం పరిపాలించలేకపోతే ఇంకక్కడికి వెళ్ళి పీకుతుంది. అదో అందుకే తలాంతులు ఇచ్చింది. భూమిలో ఏం చేయాలి? సంఘాన్ని పరిపాలించుకోవాలి. బైబిల్ దావీదు గురించి చెప్పే మాట, నాన్న మందలను ఎవరు మేపుకునేవారు? దావీదు మేపుకునేవారు. ఎందుకంటే అంత బాధ్యత కలిగింది. నాన్న మందలను తిని తీరడానికి ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది. ఎందుకు ఈ ప్రాణం అడ్డం పెట్టుకొని ఆ మేక పిల్ల ఎవరి నోట్లో ఉంది? సింహపు నోట్లో ఉంది. అదే రీతిగా ఎవరు ఎలుగుబంట్ల నోట్లో ఎలుగుబంటిని చింపేసి సింహాన్ని చింపేసి ఆ హాని కలగకుండా గొర్రె పిల్లను ఎందుకు తీసుకొచ్చాడు? ఆ గొర్రె పిల్ల ఎవరిది? మా నాయనదన్నది తెలిసి. మరి మీ నాయనదన్నది తెలిసి తీరితే ఏ లోపల గూడెక్కేసున్నా ఆ మేక పిల్లని నీవేం తెలియచ్చు? చింపేసుకొని తీసుకురావచ్చు. మంచి రాసుడైతే చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ప్రార్థనలే మా విశ్వాసం పారిపోయిందో అదేదో ఎప్పుడు కలవడానికి పరిస్థితి నీకు చెప్పలేదా? ఆ ప్రార్థన అయితే ఉత్తుకి ప్రార్థనది. అదే ప్రెసిడెంట్ వెళ్ళిపోయింది. గొప్ప ఘోర ప్రార్థన. అరే ప్రార్థన చేయడం కాదు అని కలిసేటప్పుడు చెప్పారు, నాయన రారా లేకపోతే సమాధి గడపగా కనబడతావు. అప్పుడు దానికి గుర్తు వస్తుంది ఏమని? ఓ బాబు చచ్చిపోయి ముందే నేను వెళ్ళిపోయి బాగుపడితే మంచిది. ఇది అలా కాదు. ఆడ కనబడదు ఈడారు. గొప్ప ఘోర ప్రార్థన. ఉత్తుకి ప్రార్థనే.
వర్కౌట్ అవ్వదు. ఏం చేయాలి? వెళ్ళి కలవాలి. అందుకే బైబిల్ చెప్పేమాట, ఒకడు దేవుని దగ్గర నుంచి దూరం అయితే రాడు. ఏం చేయాలి? ఎడతడగాడు వెనకతలకి వెళ్ళి నేను చెప్పొచ్చే మాట, నాన్న మందలను మేపే దావీదు మందల యొక్క సంరక్షణ కొరకు ప్రాణం మంట పెట్టుకున్నాడు. అర్థం కాలేదనుకోండి. మంచి దాసుడైతే అలా చేస్తాడు. మంచి దాసుడైతే అందుకే కదా తన ఇంటికి వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన సహోదరుడు ఒక మాట, సహోదరికి అన్నం పెట్టడానికి తీసుకెళ్ళినప్పుడు సహోదరు నాన్న మందాలను వదిలేసి వచ్చావన్నప్పుడు దానికి ఏం చేయలే. మనమైతే జవాబు చెప్పేసి ఆయన చెప్పేసి నాన్న మందాలు అక్కడ వదిలేసి అలాగొచ్చే వచ్చేస్తాడు. సింహం చేతిలోనే వదలలేదంటే దాని బాధ్యత కలిగిన చేతికి ఇచ్చి ఓ లార్డ్ అంటే ఏమన్నా నీకు తెలియదు, ఏం తెలియదు. బాధ్యత ఇంకొకటికి ఇచ్చుకోవడం తెలియదు. అదో నువ్వు మంచి దాసుడు అయితే బాధ్యత ఇంకొకటికి ఏం చేస్తావు? నా వల్ల ఇది కావట్లేదు, నువ్వు ఇది చేసి తీరు. నా వల్ల ఈ వారం నా వల్ల అవ్వదు, నీ వల్ల ఈ వారం నువ్వు నా వల్ల ఏంటి ఇది చేసి తీరు. పని మాత్రం ఏమైతే జరిగి తీరాలి. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం అనన్య సభ్యులకు అవకాశం దొరికింది అనే దాసుడు పేరు తెచ్చుకు తినడానికి. కానీ వారికి దొరికినవన్నీ దుర్వ్యాపారం చేయడం వలన దేవునికి అవమానం తెచ్చే ప్రక్రియ చేయడం వలన ఏమై తీరారో చావుకు గురై తీరారు. అలాగే నీ చావుకి నీ జీవానికి మధ్య తరగతులు నువ్వు ఉన్నావు. రేపు ఈ గడియలు సత్య తీరితే పరిస్థితి దేవునికి అనుకూలం చెందే మరణమా, దేవునికి వ్యతిరేక వెదజల్లి తీరేతడం మరణమా. ఇప్పుడు ఏం చేసుకో దాన్ని క్రమం పాటించుకున్నాను. పోయిన రోజు ఒక్క విశ్వాసి గురించి వినడం నాకు చాలా వేదన కలిగింది. అవిశ్వాసి జీవించిన కాలం వరకు మంచి విశ్వాసిగా జీవించాడు. మరణించిన గడువు వచ్చినప్పుడు పలకరించడానికి వెళ్ళిన విశ్వాసం మీదకి ఏం చేసి కొడతారు? చెత్త జల్లివు. అప్పుడు ఆ సంఘ బిడ్డలకు ఆశ్చర్యం కలిగింది. ఓ నాయనో ఇన్నాళ్ళు గొప్ప అభిషక్తుడుగా జీవించాడు, ఇన్ని పాటలు ఇన్ని ఆరాధనలు చేశాడు. చివరి గడి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చిన విశ్వాసం మీదకి ఏమి ఇస్తున్నాడు? చెత్త ఇస్తున్నాడు. బట్టలు ఇప్పించుకొని ఊళ్ళో తిరుగుతున్నాడు. వాళ్ళకి అర్థం కాలే ఏంటిది. వాళ్ళందరూ కూర్చొని దేవుని సన్నిధిలో ఏం చేయడానికి ప్రారంభించారు? ప్రార్థన చేయడానికి. దేవా అలాంటి దరిద్రం నా మీదకు రాకూడదు, మంచి మరణం దొరికి తీరాలని ప్రార్థన చేయాలి. హలో, మనం అందరం బతకాలని కానీ మంచి మరణం దొరకాలని విశ్వాసంలో ప్రారంభించి విశ్వాసంలో మరణించిన అబ్రహాముల మరణం సంభవించి తీరాలని ఇప్పుడు మరణం కొరకు చెప్పేది. నాజరుకి ఎవరు ఏం చేయడానికి రాలే. సమాధి నేను అనుకుంటున్నాను దేవుని సహాయంతో ఒకటే కోరుతాడు. దేవా మంచి సమాధి దొరకకపోయినా పర్వాలేదు, ప్రాణాత్మ మాత్రం నీ దగ్గరికి వచ్చి తీరాలి, మంచి మరణం దొరికి తీరాలి. హలో, మంచి వర్ణమానికి దొరికి గడపలో పడుకొని చచ్చిపోయాడు. గడప లోపల తన శవం అక్కడ వదిలిపోయి తినేది. కానీ మా దేవుడు చేశాడు, విశ్వాసం అప్పగించుకు తినడు. హలో, విశ్వాసంలో ప్రారంభించిన మనం, విశ్వాసంలో జీవించిన మనం, విశ్వాసంలో ఎదుగుతున్న మనం, విశ్వాసంలో మన ప్రాణాన్ని ఎవరి చేతికి ఏం చేయాలి? దేవుని చేతికి. అందుకే కదా యేసయ్య మరణించినప్పుడు యేసయ్య చచ్చిపోయాడు రాయలే. హలో, ఏసీ చచ్చిపోయాడు రాస్తుంది. బైబిల్ రాస్తున్న బైబిల్ సరిదిద్దేసుకొని వేరే బైబిల్ కొనుక్కోండి. ఏసీ చచ్చిపోయాడు, ఏసీ తన ప్రాణం అప్పగించాడు. అర్థం అవ్వదు. అలాగైతే విశ్వాసంలో జీవించిన ప్రతి బిడ్డ ప్రాణం ఇచ్చుకోవడం కాదు, ప్రాణం అప్పగించడం. దేవా ఇదిగో దేవా, పౌలు చెప్పిన భాషాంతరం, నా ప్రాణములను ఏం పాన్యార్పణముగా. అదే పాన్యార్పణం అంటే పోసి తీరేటట్టుగా ఉన్న అర్పణగా నేనేం చేసి తీరుతున్నా? అప్పగించి తీరుతున్నా. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పగించి తీరితే అది ఏ రకమైన పనికి వచ్చి తీరుతుంది. అలాగే అర్థం కాలేదనుకుంటా. ప్రాణం ఏం చేసుకున్నాడు? పాణ్యములా పోసేసి అప్పగే. దాని అర్థం మంచి మరణం దొరకాలంటే ఏంటి? అది జీవించేటప్పుడు మంచిగా జీవించి తీరు, ఆరాధన చేసేటప్పుడు మంచిగా ఆరాధన చేసి తీరు, వాక్యానుసారంగా జీవితాన్ని క్రమం చేసుకు తీరు. లేకపోతే దుర్గతి ఎవరిలాగా వచ్చినట్టు అనన్య సఫీరాలాగా, ఇస్కరియోతుల గురించి కూడా బైబిల్ చెప్పేది. యోహాను సువార్త 12వ అధ్యాయం. దేవునితో ఉండి దేవుని యొక్క పరిచర్యను ఏం చేసి పెట్టేవాడు? అభ్యంతర పరిచి తీరాడు. అందుకే దేవుని దగ్గరికి ఒక సహోదరి వచ్చి ఖరీదైన దానిని పగలగొట్టేటప్పుడు ఇది కామెంట్లు అంటాడు. ఏమి ఇలాంటి వేస్ట్ దేనికి? ఇది పేదలకు ఇచ్చేదే మంచిది. ఎవరికి పాఠాలు నేర్పెడుతున్నాడు? డైరెక్ట్ దేవునికి పాఠాలు నేర్పెడుతున్నాడు. దేవునికి ప్రార్థన నేర్పించే గ్రూపులు ఉన్నాయి. దేవునికి ఎవరు నేర్పెడుతుంది? దేవునికి ప్రార్థన రాను. అర్థం కాదు. నువ్వు దేవునికి పేద నేర్పించడం కూకొస్తున్నావు. హలో,
బైబిల్ చెప్పేది ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకేం చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఇది. ఏంటిది? పరలోకమైన తండ్రి అని స్టార్ట్ చేస్తే చాలు, మిగతాది ఆటోమేటిక్ వచ్చేది. అర్థం కాలేదు. కొందరికి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ప్రార్థన చేయాలో తెలియదు. మొన్న ఒక మనిషి అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్పి ఈయన వెళ్ళాడు. ఇక్కడ నేను కూకొని తినేసి, నా వల్ల కాదు, ఏగలు కుక్కలు వచ్చి కూర్చొని తినేది. నేను తినలేను, నువ్వు తినస్తే తిందు, అది నీ ఇష్టం, నీ కష్టం. నా వల్ల కాదు, నేను జబ్బులు పాలైపోయి మళ్ళీ దేవునికి ఆ స్వస్థత కోసం నేను మధ్యలో దేవుని తీసుకురాలేదు. నేను కూర్చొని ఏం చేసేసాను, తినేసరికి ఎప్పుడు ఎక్కడ ఏ రీతి కలిగిన ప్రార్థన చేయలేదు. అర్థం కాదు. కొందరు చర్చిలోకి వచ్చినాడు పొగడేసి ఎత్తేసి పేదలు బాబు చోట ప్రార్థన చేయి. ఏ విషయం కోసం చెప్పారు దానికోసం. సంఘం కోసం ప్రార్థన చేయలేదు, సంఘం కోసం మాత్రం. ఏసీ కోసం అంటే ఏసీ కోసం మాత్రం. బల్ల కోసం అంటే బల్ల కోసం మాత్రం. ఆ బల్లతో మళ్ళీ దానికి నువ్వేం చేయాలి, ఫిట్టింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ దేవుడికి పాఠాలు నేర్పించే ప్రార్థనలు. అంతే కదా. శిష్యులు ఏసీ దగ్గరికి వచ్చి ఏం నేర్పించమని చెప్పారు, మాకు ప్రార్థన, టీచర్స్ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలో. అందుకే ఏసీ ఒక ప్యాటర్న్ నేర్పించారు. పరలోకమందున్న తండ్రి యేసునామములో ఆమేన్ అన్న రీతికి ఒక ప్యాకేజ్ మనకేం చేశారు, నేర్పి. అందులో ఒక సిస్టమ్ ఉంది. ఏమేమి కావాలో వాటన్నిటిని ఏం చేయాలి, అడిగే చర్య ఉంది. ఇప్పుడు కొందరు ఆ పాట పాడేది ఏం చేస్తారు, దేవుని జ్ఞాపకం ఏ వేరు. బైబిల్ మొత్తం ప్రార్థనే. నీకు అంత దమ్ము బలుపు అలుపు సలుపు అంటే మొత్తం బైబిల్ కూర్చొని ప్రార్థనగా పాడు. ఆ దమ్ము లేనప్పుడు 4 ముక్కలు పాడి దేవుని కనపరచకూడదు. దేవునికి ప్రార్థన నేర్పించడం, దేవుని దగ్గర నుంచి ప్రార్థన ఏం చేసుకుని తీరాలి, నేర్చుకునే భావన నుండి తీరాలి. నేర్చుకున్నవాడికి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలో క్లియర్గా తెలుసు. ఒక విశ్వాసికి బాధ్యత కార్యక్రమంలో అమ్మ కొద్ది ప్రార్థన ఏం ప్రార్థన చేయాలి, అలాగే ఆమెనని చెప్పి వెళ్ళిపోవాలి చెప్పాలనిపించింది. అలాగే ఆమె చెప్పి వెళ్ళిపోయి ఇంకంతే కదా నీకు తెలిసింది. హలో, దేనికోసం వచ్చావు? బాధ్యత కార్యక్రమం కోసం వచ్చావు. ఏం ప్రార్థన చేయాలి? నా మరణ పర్యంతర నమ్మకస్తుడిగా విశ్వాసిగా విశ్వాసం కాచేటట్టుగా సహాయం చేయదేవా. ఆయన తీసుకున్న నిబంధన లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, సంప్రదాయాలను విడిచి, కట్టుబాట్లను విడిచి ఉన్నాడు కదా. చచ్చేటప్పుడు ఈ సభం కూడా ఇదే రీతి శుద్ధి చేసేట్టు ఉండాలి. మనం బాప్తిజం ముందు జీవించడానికి బాబు సత్య సభం అయితే కూడా ఎలాగే ఉండాలండి. బాప్తిజం వేదికకి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో అలాగే సత్య సమాధి సభం కూడా దేశీయ సమాధి సభం కోసం ఎందుకు జనాల సైన్యులు అంతా కొట్టుకున్నాడు తీరారు. కారణం ఏంటి సార్, ఆ శరీరంలో పాపము లేదు. ఆ శరీరం ఏంటిది, దేవునికి గణపరిచిన శరీరం. ఆ శరీరం ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అందుకే దానిని ఏం చేస్తారు, దొంగిలించేస్తారని భయపడి తీరి ఆ రాజ్యంలో ఉన్న పెద్దలు ఏం చేసి తీరారు, ఆ సమాధికి ఏం చేశారు, సీలు వేసి తీరారు. కానీ అర్థం, ఒక శవాన్ని అంత కాపలా కాసి తీరాల్సిన బాధ్యత ఏమొచ్చింది, ఆ శవం కాదు, ఆ శవం లోపల ఉన్న మనిషి పునర్జీవనిచ్చుకోగలిగిన దేవుడు అన్న విషయం రుజువై తీరుతున్నది. అందుకే నేను చెప్పినానుకున్న ఉద్దేశం దేవునికి పాఠాలు నేర్పించడం కాదు, దేవుని దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. ఈయన అంటున్నాడు పేదలకు సహాయం చేస్తే ఎప్పుడు ఎవరో తెచ్చినప్పుడు నువ్వు పేదలకు ఇచ్చుకోవడం కాదు, నీది ఉన్నప్పుడు నువ్వు ఇచ్చుకో. ఇది ఎవరు తెచ్చిన సామాన్, ఇది ఎవరి చోట పరిణామం ఎవరు తెచ్చిన, ఏదో ఆడది తెచ్చిన, ఎవరో తెచ్చిందని ఈడిచ్చేస్తాడట. మన విశ్వాసం ఇక్కడ ఎలాగే తయారయ్యి, ఎవడో తెచ్చింది మీరు అలా కొట్టింది నాకు తెలియట్లేదు. హలో, అర్థం కాదు. మన సాక్ష్యం కాదు, నేను కూడా ఇచ్చుకోవాలి. హలో, అర్థం కాదు. పేదలకు ఇచ్చేస్తాం. అరే బాబు ముందు నువ్వు ఇచ్చుకో. అందుకే కదా ఈ జక్కయ్య గురించి చెప్తున్న మాట, ఆయన పాపి అని అందరూ వేరెత్తుకొని పొడిచేటప్పుడు ఆయన పాపి కాదు అన్నది ఆయన ఏం చేశాడు, రుజువు చేశాడు. ఏం చెప్పాడు, నాకున్న ఆస్తి మొత్తం నేను ఏం చేస్తాను, పేదలకి ఉందా మీకు దమ్ము. హలో, ఆస్తి మొత్తం ఇచ్చేస్తే ఆలోచిస్తానంటే మరి ఏసై కాదు మీ దేవుడు, ఇంకెవడో మీ దేవుడు, అయితే మీ దేవుడు. అర్థం కాదు. హలో, వీడికి ఒక్క నిమిషం కూడా ఆలోచన కలగలేదు. ఆస్తి సగం ఇచ్చేస్తే ఇంకా నాకు మిగిలేదు ఎంత, 100 ఎకరాలు ఉన్నాయి, 50 పేదలకు ఇచ్చేస్తాను, 50 మాత్రం మిగిలింది, పిల్లలు కొట్టుకుంటారు అన్నది కూడా ఆలోచించలేదు. అర్థం కాలేదు. హలో, నువ్వు ఇచ్చుకునేటప్పుడే దాని వేదన అంటే ఏంటో నీకేమైంది, ఇచ్చుకుంటేనే నీకు అర్థమవుతుంది. ఇవ్వలేనాడికి ఏ వేదన ఉండదు. అర్థం కాలేదు.
ఇచ్చుకున్నవాడు వేదనతో ఇచ్చుకోడు, వేర్చుకున్నాడు సంతోషం. అందుకే బైబిల్ అక్కడ చెప్పేది ఆనందంతో ఏం చేశాడు, ఎక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి కిందకి దిగాడు కాబట్టి ఆనంద పరివేశం తనను ఏం చేసి తీరింది. 100 ఎకరాలు నా చేతిలో ఉండడం నాకు ఆనందం కాదు, 50 ఎకరాలు పేదల చేతిలో ఉంటే నాకు ఆనందం. అర్థం కాలేదు. నా సగం ఆస్తి పేదల చేతిలో ఉంటే అదేం ఆనందము. మరి ఆనందం రావాలంటే ఏసీ దగ్గరికి రావాలి. ఏసీ దగ్గరికి రాకపోతే ఆనందం రాదు. అడు అర్థం కాలేదు. జక్క గురించి గొప్ప గొప్ప వాక్యాలు చెప్పేస్తారు. వాక్యం చదివాడు ఇది కూడా చదవాలి. ఏది నా ఉన్నది సగం ఇచ్చేసి నేనేం చేస్తా వారితో కలిసి ఓ లార్డ్. ఇచ్చుకోవడం పెద్ద విషయం కాదు, ఇచ్చి ఆనందించుకోవడం విషయం. అనుకుంటా కొందరు ఇచ్చిన తర్వాత అభిమానం కదా, ఆనందించారు. అది నేను ఇచ్చానన్న భావన కూడా ఉండకూడదు. ఎవరి పేరు ఇచ్చావు, ఏసే నీకు పిలిపించాడు కాబట్టి నువ్వు ఇచ్చావు. దేవుని పేరు కూడా మనం చెప్పాడు. దేవుడి పేరు అక్కడ ఏం రాయలేదు. దేవుడు ఆయన పిలిపించి దింపాడు కాబట్టి ఇచ్చాడు. లేకపోతే ఓ లార్డ్, పిలవకుండా ఇవ్వడం వేరు, పిలిపించుకోవడం వేరు. కొందరు దేవుడు పిలిపితేనే ఇస్తాడు, కొందరు దేవుడు పిలవక్కర్లేదు. హలో అర్థం కాలేదు. లేకపోతే అయ్యగారికి అమ్మగారికి కేరళలో సుఖవాసం ఉన్నప్పుడు దేవుడు పిలిచి వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకు వెళ్ళారు? మంచి సంఘాలు ఉండేది. అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా, ఎవరు లేని ప్రాంతంలోకి వెళ్ళి ఏం చేయాలి, ఏదైనా దేవుని కొరకు చేసి తీరాలి. దాని అర్థం వారి ఆయుష్ని ఏం చేశారు, ధారపోషించారు. పుట్టినే కార్యక్రమం నిలబడింది. వారి ఆయుష్ని, వారి జీవితానికి సగ భాగం మొత్తం ఏం చేశారు, పేదలకు ఇచ్చిన. నీకు ఇచ్చాడు, నువ్వు ఇచ్చారు అక్కడ బతుకున్నావు. అర్థం కాలేదు. దాని అర్థం భిక్ష జీవితం. నీకు ఎవడో ఇచ్చింది పుచ్చుకున్న జీవితం మనం. నేను మిమ్మల్ని కించపరిచి చెప్పిన భిక్ష నేను గుర్తు పెట్టేస్తున్నాను. ఎవడో దయవలు ఉన్నామన్నా, ఎవరో మీ కొరకు మధ్యవర్తిగా ఉన్నారని. నేను చెప్పేది దా పేదలకు ఇచ్చుకోవడం, ఎవరిదో ఇచ్చుకోవడం కదా. నువ్వు ఇచ్చుకో, నువ్వు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేనైనా నువ్వు ఈ ముందు. అర్థం కాదు. ఇస్కరియోతు యాటిట్యూడ్, పేదలకు ఇచ్చేది బాగుందట, నీదైతే బాగుంది. నీది ఇచ్చుకోవడానికి చేత కాదు, పక్కోడు ఏం చేసేది. మరి అదేం సౌకర్యం నాకు అర్థం కావట్లేదు. నీది నువ్వు ఇచ్చుకోకపోతే పక్కన వాడు ఇచ్చేస్తే అభిమానం తెచ్చుకునే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. దాని అర్థం నేను చెప్పొచ్చే మాట, దాని అర్థం ఆయన ఇచ్చుకునేది దేనికోసం, ఆ ఇచ్చుకునే దాంట్లో నుంచి దొంగిలించుకోవడానికి. మరి అది అలాగే తినేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆమె తెచ్చి ఇచ్చింది, వీడు దాన్ని 2 వాటాలు చేసుకున్నాడు. ఏది సగం పేదలకి, మరి సగం మాట 1% నాకు తెలియదు. అది పేదలకి, ఇంకా మిగతా దేవుడికి. ఓ లార్డ్, ఏసై దగ్గర కూర్చొని లెక్కలు రాసేసుకొని మోసం చేయడం. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఎక్కడ? ఏసై సన్నిధిలో. మరి నువ్వు ఆడవు కాదా, నువ్వే వేయించుకో. హలో, నువ్వు ఆ వ్యక్తివా కాదా, నువ్వే వివిచావు. అందుకే ఏసై ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆమె ఏం చేయొద్దు అభ్యర్థి, ఆమె నా పరీక్ష నేను చేసి, నువ్వు దాంట్లో ఏం చేయొద్దు. ఏ రీతి కలిగిన వ్యగ్రత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, ఎవడో క్రెడిట్ మీద బతకడం కాదు, నా సొంత క్రెడిట్తో నేను ఏదైనా చేసి తీరాలి. నా సొంత ప్రయత్నంతో నేను ఏదైనా బతుకునేటప్పుడు దేవుని కొరకు ఏదైనా చేసేది ఏమై ఉండి తీరాలి, మన సొంత ప్రయత్నంతో ఉండి తీరాలి. అందుకే దేవునికి విడలారా, అననీయ సభ్యులలాగా కాకుండా, ఇస్కరియోతు యూదాలాగా కాకుండా దొరికిన ఆయనకి కూడా అవకాశం దొరికింది. 3.5 సంవత్సరాలు మంచి బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందాడు. ఎవరు బైబిల్ కాలేజీలో? ఏసై బైబిల్ కాలేజీలో. అప్పట్లో కూడా దేనికి పాత్రుడై తీరాడు, ఒక ఉరితాడికి బలైపోయి తీరాడు. ఏసయ్య ట్రైనింగ్ లో ఉండి నీ మరణ గడువు ఎలాగున్నదో ఒకసారి ఏం చేయాలి, విచారించే ప్రక్రియ ప్రస్తావన నీ జీవితంలో ఉండి తీరాలి. లేకపోతే ఎన్నాళ్ళు చేసిన ప్రయత్నం అన్ని ఏమైపోయి తీరొచ్చు, వ్యర్థముగా మారి తీరొచ్చు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవునికి విడలారా, మనకున్న అవకాశాన్ని ఏం చేయాలి, దేవునికి ఆరాధన చేసుకుని తీరాలి. సత్యదైవాన్వేషణకారి అయితే సత్యదైవాన్ని ఏం చేయాలి, విస్తరించేటట్టుగా మరణించుకు తీరాలి.
మూడవదిగా షౌలు గురించి బైబిల్ చెప్తున్నాం. మొదటి శమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు షౌలుని ఎన్నుకొని దేవుడు ఏం చేశారు? రాజునిగా దేవుడు ఉంచి తీరారు. దాని అర్థం షౌలుని దేవుడు రాజుగా ఉంచి తీరడానికి కారణం ఏంటిది? ఇశ్రాయేల్ ప్రజలు అడిగినమాట ఏమి అన్య రాజులు, అన్య దేశస్తులు అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజులు లేరు, మాకు ఒక్క రాజుని ఏం చేయండి ఇచ్చుకోమని అడిగినప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? కృప చేత ఎవరిని? షౌలుని దేవుడు అన్ని ఎన్నుకున్నారు. కానీ షౌలు దేవుని యొక్క మాటను ఏం చేయలే? అంగీకరించి తీరలేదు. షౌలు దేవుని యొక్క మాటను ఏం చేయలేదు? విధాయత చూపించలేదు. అందుకే తన హృదయమందు ఆయన రహస్యముగా కొన్ని కార్యాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం వలన దేవుడు రాజునిగా ఉంచిన ఆయనని నుంచి ఆ రాజులుగా ఉన్న 10 నుంచి దేవుడు ఏం చేశారు? కనబడేశారు. అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ఆడికి ఏమొచ్చింది? అసూయ అన్న జబ్బు వచ్చింది. ఆడి బదులు ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. అప్పుడే కొన్ని జబ్బులు వచ్చింది. నువ్వు సంఘానికి పాస్టర్గా ఉండి నేను పాస్టర్ నుంచి తీసేసి ఇంకొకరిని పాస్టర్ చేయాలి, అప్పుడు నీ లోపల ఉన్న జబ్బులు మొత్తం బయటకు వస్తుంది. అప్పుడే మనకు అర్థం చేసుకోవాలి, సౌలు ఇక్కడ కూడా ఉన్నాడు, నేటికి కూడా ఉన్నాడు, ఆడి సాగు కోసం రెడీ అవుతున్నాడు. బైబిల్ చెప్పేది సౌలు దేవుని వ్యతిరేకంగా ఏం చేశారు? రహస్యంగా ప్రయత్నాలు. అందుకే బైబిల్ చెప్పేది అర్ధరాత్రి వేళ ఏం తెలుసు? దేవునితో మాట్లాడి తీరడానికి దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకుండా ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? మంత్రసానంలోనే అభ్యంతరం పెట్టుకున్నాడు. ఓ లార్డ్, అర్థం కాలేదు. ఈ కాలంలో ఇలాంటి మంత్రస్థానంలో దేవుని బిడ్డల లోపల కూడా దూరలేదు. సొంత స్థానిక సంఘ కాపరికి అడిగి దేవా ఇది నేను చెయ్యాలో వద్దా అడగారు. పక్కనున్న ఏదో ప్రవక్త ఫోన్ చేసి ఇది నేను చెయ్యాలా? మంత్రి కూడా నీకు తర్వాత సంఘం లోపలికి వచ్చి పంపిస్తాడు. గొప్పగా ఏం చేశారు? మంత్రం చేసి వచ్చావు. అర్థం కాలేదు. సంఘానికి తెలియలే, సంఘ సేవకులకి తెలియట్లేదు. అదో నీ సౌలుకి అవకాశం ఉండేది, ఏం చేయొచ్చు? సమూయేలు చనిపోయాడు, ఓకే, చనిపోతే ఈడు కూర్చొని దేవుని దగ్గర శుద్ధీకరించిన దేవుడా అని పిలవచ్చుగా. అలా పెట్టవాడు. ఎవరు కావాలా? కొందరికి ఇప్పుడు కూడా ఎవరు కావాలా? ఎవడో ఒకటి మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఉంటాడు. అందుకే కొంత ప్రార్థన విషయాలు లెక్కలేరని చెప్పేస్తారు. ఏ రోజు వచ్చి 4 గంటలు కూర్చొని ప్రార్థన చేయి అన్ని ప్రార్థన అంతే. అదో పాత నిబంధనలు సద్భక్తులు ఎలా ప్రార్థన చేసేవారు? అతి ప్రార్థన చేసేవారు. ఎలాగా? ఎవడో పేరు పెట్టుకెళ్ళి ఈనాడు కూడా అలాగే చేస్తున్నా. దేవుని పెట్టు, దేవుడు మనకి చెప్పే ప్రార్థన చేసి మనం చెయ్యం. అయ్యో నమస్కారం సిగ్గనిపించట్లేదా? అలా తల మీద ఉంచుకోవడానికి ఎన్ని రోజులు అలా ఉంచుకోవాలా? చర్చికి వచ్చిన దగ్గర నుంచి నేటికి అది మారలే. అది ఒక ఏమైపోయింది? ఒక సిద్ధాంతంగా మారిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చేది కాదు. మరి ఎందుకు చేయించున్నా? నువ్వు రోజు కూడా ఏం లేదు, యూతస్థితికి బాగుంది, మరి ఎందుకు? అదొక ట్రెడిషన్, అలా పెట్టాలి. అదే మన కాథలిక్లో ఉన్న పాత్ర గారు కూడా అదే చేసేది. మీ అయ్యగారు చెప్పినప్పుడు నువ్వు అదే చేయించేది. ఆయన వద్దని చెప్పలేడు. వద్దని చెప్పి మళ్ళీ నువ్వు రావేమో. హలో, అర్థం కాలేదు. హలో ఉన్నారా? నాకు అది అలవాటు అయిపోయింది అనిపించట్లేదా? అది అలవాటే. అలవాటు మారాలి. ప్రార్థన చేయొద్దని నేను చేయించుకోవాలి. కొన్ని నిరుత్సాహపరిచారు. అయ్యో ఇప్పుడు నేను బలహీనత ప్రార్థన చేస్తాను, పిల్లలు జరిగింది. దుత్తున వచ్చి నిలబడితే ఏం జరగదు. దానికి ఉన్న విలువ ఏమైపోతుంది? విలువ లేకుండా పోతుంది. అందుకే బైబిల్ చెప్పింది కృపాసింహాసనం ఎదిగిట్టుకు పరిగెట్టి తిరగడానికి మనకేముంది? ఫ్రీ యాక్సెస్ ఉంది. పరిగెట్టి వెళ్తాడు. ఎలా లేకపోతే మనం ఎవరికైనా ఏం చేయొచ్చు? అభయహస్తముడు దేవ ఒకసారి నా కోసం ప్రార్థన చేయండి, ఒకసారి నా స్థితిగతుల్లో ఏం చేయాలి, నాకు ఒక బిడల కావాలి. కానీ షౌలు ఏం చేయలే. అలా చేయకుండా ఎవరి దగ్గరికి పరిగెట్టారు? మంత్రసాన దగ్గరికి పరిగెట్టారు. ఎవరిని తీసుకొచ్చారు? చచ్చిపోయిన ఉన్నప్పుడు తీసుకొచ్చారు. హలో, ఇంకా దానికి ప్రార్థన కూడా పెట్టారు. ఎవరు చనిపోయారు? సమూయేలు చనిపోయాడు, మట్టికి మట్టి అయిపోయాడు, పాతి పెట్టేశారు. అట్లాంటి వాడిని ఏం చేశారో బయటికి రప్పించి ఆడి కోరికలో మాట్లాడేటప్పుడు దేవుడు నా ప్రార్థన, అరే బాబు వచ్చింది దురాత్మ నాయన, అది ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఎంత విభ్రాంతి తీసుకొచ్చి నేను చెప్పొచ్చే మాట, అయ్యో దేవునికి ఎదిగి దేవునితో సహవాసం పెట్టి ప్రజలకు మోసపరిచి తీరడానికి వేదిక తయారు చేసి సౌలు తెచ్చాడు. హలో, సౌలు తెచ్చేటప్పుడు ఏ యాక్సెస్ ను ఓపెనింగ్ చేసేసాడు. దేవునికి డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, ఇండైరెక్ట్ గా కూడా ఎవరినో ఒకటి అడ్డం పెట్టుకొని ఏం చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అన్న రీతిగా ఒక సిద్ధాంతం ఏం చేశాడు? ప్రస్తావించుకునేది. ఓ లార్డ్, దాని వలన ప్రజలకు ఈజీ యాక్సెస్ అయిపోయింది. దేవుని పిలవక్కర్లేదు, ఇలా కూడా ఏం చేయొచ్చు,
అందుకే సౌలు కాల తరగతి తర్వాత ఇశ్రాయేల్ మెల్లిమెల్లిగా దేనిలోకి ప్రభావం అయిపోయారు? అన్యారాధన వైపు, దేవుడు కాని దేవుని వైపు, దేవునితో అనుబంధం వైపు కాకుండా దేవునితో అనుబంధం లేని సాంప్రదాయాల వైపు. చివరి మాట, హలో, నీ విశ్వాస జీవిత చర్యలో కలిగిన పొరపాటు భవిష్యత్ జనాంగానికి ఏం చేయొచ్చు? పొరపాటుగా మారవచ్చు. మాటలు నేను ముగించేస్తే చెప్తున్నాను. నువ్వు విశ్వాస జీవితంలో రక్షణ పొంది, మౌన మనసు పొంది, బాప్తిసం పొంది, ఆత్మాభిషేకం పొంది, సంఘ బిడ్డలుగా ఉండి పొరపాటు జరిగిపోతే దానిని పొరపాటుగా అంగీకరించి జనాంగం రెడీ అవుతున్నాను. అర్థం కాలేదు. దాని ఆ పొరపాటుకున్న విత్తనం ఎవరిది? సౌలుది. ఆ సౌలు విత్తనం ఇశ్రాయేల్ ప్రజలకు ఏమై తీరింది? కారణంగా మారి తీరింది. అందుకని బైబిల్ చెప్పేది, ఆదాము యొక్క పాపం మూలంగా సకల మానవులు ఏమై తీరారు. మరి నీ మూలంగా ఏమైనా నువ్వు వివేచించుకో. తర్వాత బైబిల్ చెప్పేది, యేసయ్య ఒక్కడి మూలంగా మనందరికీ వచ్చి తీరింది విమోచన. అలాగైతే ఆదామును లోకానికి ఇస్తున్నావా? యేసయ్య నువ్వే ఊహించు. ఆదామ క్రమావళిని ఇస్తున్నామంటే నీ చర్చి లోపల ఆదామ వంశావళి ఫుల్గా ఉంటాయి. అదే యేసయ్య వంశావళి ఇస్తున్నామంటే యేసయ్య వంశావళి ఫుల్గా శాతం నిండించి. అందుకే ఆప్షన్ మీ చేతిలో ఉంది. ఏ దేవుడిని నీవు సేవించి తీరాలి, ఏ దేవుడిని నిజ దేవుడు అంగీకరించే ప్రక్రియ ప్రస్తావన నువ్వు చేస్తూ తీరు. అలాగైతే నీ జీవితం బాగుపడి తీరుతుంది. ఈ వాక్యాల దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఇప్పుడు దేవుడిని సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. నువ్వు చెప్పిన పిమ్మట దేవా, నీ వాక్యోపదేశంలో నేను ప్రస్తావించి తీరా. ఇది నా బలమో, నా బుద్ధో, నా శక్తో, నా సామర్థ్యం కాదు దేవా. దేవా, నేను నేర్చుకున్న ప్రక్రియలో దేవుడు మాట్లాడిన దానిని ఈరోజు నేను ప్రజలకు అందించి తీరా. ఎందరు దానిని స్వీకరించారు, ఎందరు దానిని ధిక్కరించారు, దానికి నాతో లెక్కలేదు దేవా. నా పని దేవా వేగాల ప్రస్తావన చేసి తీరాలి. అది అంగీకరించాలా, తుచ్చీకరించి తీరాలా. అది వారి వ్యక్తిపర స్వాతంత్ర్యం దేవా. వ్యక్తిపర స్వాతంత్ర్యాన్ని లెక్కించుకు తీరి అంగీకరించి పశ్చాత్తాపడి వదులుకోవాలని. ఇది నా జీవితానికి పనికొచ్చేది కాదు, దీనితో నాకు ఏదైతే కలిగిన అనుబంధం లేదు, ఇది నా జీవితంలో వద్దు అని ఆశపడి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాల్చి పశ్చాత్తాపడి పాప విమోచన కోసం ప్రయాసపడిన దేవ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వారు ఆశించిన పిమ్మట వారి జీవితంలో అది వెండిదలుగా మారి తీరుడు కాక, వారికి అది సహాయముగా, క్షేమముగా, ఆత్మిక సంరక్షణగా, మరణ పర్యంతర నమ్మకస్తుడిగా ఉండి తీరడానికి విశ్వాస మరణం ద్వారా దేవుని చేతికి అప్పగించి తీరే భాగ్య తరగతిగా మారి తీరుడు కాక. లేదు నాకు ఈ వాక్యం అక్కర్లేదు, ఈ వాక్యం నేను బోల్డ్ విన్నానులే, ఇలాంటివన్నీ నా శివుడికి దొడ్డ శివులాగే ఉన్నాయి, నాకేం పర్వాలేదు అని చెప్పిన వారు ఉంటే వారి కోసం నేను ప్రార్థన చేసిన. వారికి మంచి మనసాక్షిని దయచేయండి, శుద్ధీకరణ పొంది తీరేదిగా దేవుని యొక్క సన్నిధిలో మార్పు చెంది ఆ టర్నింగ్ పాయింట్ లోకి వచ్చి తీరడానికి అవకాశాలు దయచేయండి దేవా. వారి కొరకు మేము మధ్యవర్తిగా నిలబడి పెనుగులాడి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఏ ఆత్మిక స్థితిగతులు ఏ కీడు రాకుండా దేవ వారిని దరి చేసుకోమని నీ సన్నిధిలో వినయముతో అడిగి కోరుతున్నామయ్యా. సహాయం దయచేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా మారు మనసు పొంది తీరడానికి, పాప నివారణ జరిగి తీరడానికి అవకాశం దొరికి వచ్చే వేదికలో దానిని ఉపయోగించి తీరేట్టుగా సౌకర్యం సదుపాయాలను దయచేయమని కోరుచున్నాం. అదే రీతిగా దేవ ఈరోజు చెప్పబడిన వాక్యాలు మా జీవితంలో నూరంతల ఫలింపును దయచేసినందుకు దేవానికి స్తోత్రం. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో మేము ఆత్మశక్తితో ఆరాధన చేసిన దేవ ఆ ఆత్మిక అనుబంధములు గొప్ప విడుదల నుంచి తీరినందుకు దేవానికి స్తోత్రం. దాని ద్వారా దేవ నిజమైన దేవుడు, స్థిరమైన వాడు, స్థిరపరిచిన వాడు, బలపరిచిన వాడు, ధైర్యపరిచిన వాడు, మా పాపాలను గుర్తించిన వాడు, మమ్మల్ని అందరికీ తీర్చుకోవడానికి సహాయపడిన వాడు అన్నదానిని తెలుసుకు తీరడానికి సహాయం దయచేయండి. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప అద్భుతాలు సూచనలు జరిగినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యేందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సాయంత్రం 6 గంటలకు